తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీనా నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కరణం గారి భార్య నన్ను చూసి చాలా సంతోషించింది. మంగమ్మ, మీ అమ్మా నాన్న వస్తారటే అమ్మాయి అంటూ ఆరాలు తీసింది. అందరూ తలో విధమైన ప్రశ్నలు అడిగారు. తోచిన జవాబులు చెప్పి వచ్చాను. సాయంత్రం అయింది. ముందు ఖాళీ స్థలం అంతా శుభ్రంగా ఊడ్చి తాటాకు చాపలు దులిపివేశారు. 5 గంటలు అవుతుండగా పేరెంటాళ్ళంతా గుంపులు గుంపులుగా రాసాగారు. రంగురంగుల పట్టుచీరలతో, తల నిండా పువ్వులతో, అనేక రకాల నగల అలంకారాలతో, ముఖాన పెద్ద బొట్లతో కలకలలాడుతూ వచ్చిన వాళ్ళందరినీ చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది. కెమెరా దగ్గరుంటే కలర్ ఫిల్మ్తో ఫోటోలు తీస్తే ఎంత బాగుండునో అనిపించింది. నాన్నగారు నేనెంత బ్రతిమలాడినా కెమెరా ఇవ్వలేదు. అవసరం లేదంటూ తీసి దాచేశారు. గాజుల మలారం తీసుకుని గాజులు వేసే అతను వచ్చాడు. ముందు రాజుకి 2 చేతుల నిండా గాజులు తొడిగాడు. తర్వాత సుందరి వేయించుకుంది. సుందరి తర్వాత ఒక్కొక్కరికి వేయసాగాడు. వాటిల్లో ఏవి బాగున్నాయో చూసి నువ్వు కూడా వేయించుకోమ్మా అంది అత్తయ్య. నాకు ఆ గాజులు ఏవీ బాగాలేవు. అత్తయ్య మనసు నొప్పించడం ఇష్టం లేక 2 సాదా ఎర్రటి గాజులు చేతికి వేయించుకున్నాను. వచ్చిన వాళ్ళందరికీ మణి, కామేశ్వరి, గంధం, కుంకుమ ఇస్తున్నారు. సుందరి పసుపు అందిస్తోంది. అంతా హడావుడిగా గందరగోళంగా ఉంది. 2 ఆడవాళ్ళు పెళ్లికూతురు మీద పాటలు పాడుతున్నారు. నేను ఈ సందడి అంతా గమనిస్తూ అక్కడున్న స్తంభానికి ఆనుకొని నిలబడ్డాను. ఇంతలో మధు పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్యని, అమ్మా, అన్నయ్యకి తాళం చెవులు కావాలట, ఇమ్మంటున్నాడు అని అడిగాడు. అత్తయ్య బొడ్లో భద్రపరిచిన తాళం చెవుల గుత్తి తీసి ఇచ్చింది. మధు అది తీసుకుని లోపలకు పరిగెత్తాడు. నేను లోపల హాల్లోకి చూశాను. కృష్ణ తాళం చెవులు తీసుకుని గదివైపు వెళ్ళటం కనిపించింది. కృష్ణతో ఒక్క అరగంట ఏకాంతంగా మాట్లాడాలి అని అడగాలి. ఎక్కడైతే బాగుంటుందో అతనే చెబుతాడు. ఈరోజు కాకపోతే రేపు అసలే కుదరదు. మళ్ళీ రేపు రాత్రికి పెళ్లివారు వచ్చేస్తారు. అతనికి ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరిక చిక్కనట్టున్నాడు. ఏమైనా సరే ఈరోజు చెప్పేయాలి అనిపించింది. పేరెంటాళ్ల వైపు చూశాను. సుందరి అందరికీ పసుపు ఇస్తోంది. ఆ హడావిడిలో ఉంది. నన్ను గమనించదు అని తెలిసింది. నేను మెల్లగా లోపలికి వెళ్ళాను. పేరెంటం అవటం వల్ల మగవాళ్ళంతా బయటికి వెళ్ళిపోయారు. ఉన్న ఆడవాళ్ళంతా బయట పేరెంటం హడావిడిలో ఉన్నారు. నేను కృష్ణ ఉన్న గదిలోకి వెళ్ళాను. అతను పెట్టె తెరిచి అందులో నుంచి డబ్బు తీసుకుంటున్నాడు. నా అడుగుల శబ్దమో, నా చీర రెపరెపో వినిపించింది కాబోలు. తిరిగి చూశాడు. డబ్బు లాల్చీ జేబులో పెట్టుకుని పెట్టె తాళం వేసి వెనక్కు తిరిగాడు. ఏం కావాలి అన్నాడు నన్ను చూస్తూ. నీతో మాట్లాడాలి అన్నాను. ఏమిటో చెప్పు, త్వరగా వెళ్ళిపోవాలన్నట్టు తలుపు దగ్గరగా వస్తూ అన్నాడు. నేను వెనక్కి చేతులు పోనిచ్చి తలుపులు మూసేశాను. అదేమిటి ఆశ్చర్యంగా కనుబొమ్మలెత్తాడు. నీతో మాట్లాడాలని చెప్పానుగా. మాట్లాడు, కానీ తలుపులు మూయటం దేనికి? మధ్యలో నీ భార్యామని వచ్చేస్తుందేమోనని భయం. ఆవిడని చూడగానే నువ్వు పారిపోతావు. కృష్ణ కొత్త విషయం వింటున్నట్టు చూశాడు. చెప్పు, ఏమిటది అన్నాడు. ఇక్కడ కాదు, నువ్వు తోటలోకి వెళ్ళు, నేను వస్తాను. అతను సాధ్యం కాదన్నట్టు చూశాడు. ఇక్కడ ఇంతమందిని వదిలి నేను తోటలోకి వెళ్ళటమా? అక్కడ నాకు పనే లేదు. తలుపు తెరవబోయాడు. నేను చటుక్కున్న గడియ మీద చేతులు అడ్డు పెట్టాను. అతను ఆగిపోయాడు. కొద్దిసేపు నేను కట్టుకున్న పింక్ కలర్ చీరని, జాకెట్ని, నా మెడలో ఉన్న నెక్లెస్ని, నా చెవులకు ఉన్న ముత్యాల జూకాలని, తల్లో పువ్వులని పరీక్షగా చూస్తున్నట్టు నిలబడిపోయాడు. ఏమిటలా చూస్తున్నావు? దబాయించాను. చూస్తున్నానా? నువ్వు చెప్పబోయేదానికి వినటానికి సిద్ధంగా నిలబడితే. ఇక్కడ చెప్పటం కుదరదు. నేను నిజంగా చెప్తున్నాను. ఒట్టు. నీతో ఒక విషయం అర్జెంటుగా మాట్లాడాలి. అసలు అందుకోసమే ఈ పెళ్ళికి వచ్చాను. ఆ విషయం తోటలోనే చెప్పాలి, సరేనా? కృష్ణ క్షణంసేపు ఆలోచించాడు. సరే అన్నాడు. వాగ్దానమేనా? వాగ్దానమే. లేకపోతే తలుపులు తీయనంటున్నావుగా. కొంటెగా నవ్వాడు. ఇచ్చిన మాట తప్పావంటే చూడు మరి. ఊహూ, తప్పను. నేను వెళ్ళాలి. అవతల నాకు పనుంది. మా తల్లివిగా తలుపు తీయి బ్రతిమలాడుతున్నట్టుగా అన్నాడు. అయితే ఈరోజు వీలు కాదు తోటకి వెళ్ళటానికి.
ఊహూ, నేనిప్పుడు బందరు వెళ్తున్నాను. రేపు ఉదయం కానీ రాను. సరే, రేపు మధ్యాహ్నం మర్చిపోవుగా? మర్చిపోను. ఇంతలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. తలుపు తీయబోయి ఆగిపోయాను. తలుపు తీ, కృష్ణ కంగారుగా అన్నాడు. ఊహూ, తల అడ్డంగా తిప్పాను. నీకు మతిపోయింది. కృష్ణ నన్ను రెక్కపట్టి యువతలికి లాగి తలుపు తెరిచాడు. నా ఊహే అక్షరాలా నిజమైంది. ఎదురుగా సుందరి నిలబడి ఉంది. చేతిలో పసుపు గిన్నె ఉంది. కృష్ణ, ఆ అమ్మాయి ఒకరిని ఒకరు సూటిగా చూసుకున్నారు. కృష్ణ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. ఆ అమ్మాయి తొలగి నిలబడి దారి ఇచ్చింది. అతను వెళ్ళిపోయాడు. లోపలికి అడుగుపెట్టిన సుందరి నా వైపు తీక్షణంగా చూసింది. ఈసారి ఆ ముఖంలో నటన లేదు. అసూయ మెరమెరలాడుతూ నగ్నంగా కనిపించింది. ఏం కావాలి? ఎంతో నమ్రతగా అడిగాను. పసుపు, విసురుగా అంది. నేను యువతలకి వచ్చేశాను. అయితే సుందరి నన్ను ఒక కంట కనిపెడుతూనే ఉందన్నమాట. నాకు ఈ ఊహ చక్కిలిగింత పెట్టినట్టుగా ఉంది. కృష్ణ బందరు వెళ్ళిపోయాడు. సుందరి ఆ రాత్రి భోజనం చేయలేదు. అత్తయ్య, రాజు బ్రతిమలాడారు. సుందరికి కోపం వచ్చిందని తెలుసుకున్నారు గాని ఆ కోపం ఎందుకు వచ్చిందో, కారణం ఏమిటో ఎవరికీ తెలియలేదు. అంతుపట్టలేదు. సుందరి కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఒంట్లో బాగాలేదని సాకు చెప్పింది. ఆ అమ్మాయి అసంతృప్తికి, ఆ కన్నీళ్లకి కారణమేమిటో నాకు చూచాయిగా అర్థమైంది. అనవసరంగా సుందరిని బాధ పెట్టినందుకు సిగ్గేసింది. పశ్చాత్తాపం కలిగింది. వదినకెందుకో బాగా కోపం వచ్చింది అంది రాజు నా పక్కన వచ్చి కూర్చుంటూ. నేను తప్పు చేసిన దానిలా తలదించుకున్నాను. నా మూలంగా ఎవరికైనా అసంతృప్తి కలిగితే అది నాకు చాలా బాధగా ఉంటుంది. కృష్ణని తోటలో నా కోసం ఎదురు చూస్తూ ఉండమని చెప్పటం అయితే చెప్పాను కానీ అక్కడకు ఇంట్లో ఎవరికీ తెలియకుండా వెళ్ళటం ఎలాగో నాకు తెలియలేదు. కృష్ణ అరగంట క్రితం అత్తయ్యతో నేనిప్పుడే అలా తోటలోకి వెళ్ళి వస్తానమ్మా అనటం వినిపించింది. అది అత్తయ్యతో చెప్పటం కాదు, నన్ను హెచ్చరించటం. ఎందుకంటే సాధారణంగా కృష్ణ బయటకు వెళ్ళేటప్పుడు వెళ్ళిపోవటమే తప్ప తను ఎక్కడికి వెళ్తున్నాడో ఇంట్లో చెప్పే అలవాట్లేదు. ఊళ్ళో రాజు ఈడు అమ్మాయిలంతా వచ్చి కూర్చున్నారు. రాజు నా చెయ్యి పట్టుకొని వదల్లేదు. దాని పక్కనే కూర్చుని ఉన్న నేను వాళ్ళేదో కబుర్లు సందడిలో ఉండగా వెళ్ళటానికి లేవబోతే వదల్లేదు, లాగి కూర్చోపెట్టింది. సుందరి వచ్చిన అమ్మాయిలందరికీ ఆకుల్లో కారబూందీ, లడ్డూలు పెట్టి ఒక్కొక్కళ్ళకి వరుసగా ఇస్తోంది. నాకివ్వబోతే వద్దని తిరస్కరించాను. నేను కొద్దిసేపు పడుకుంటాను రాజు, తలనొప్పిగా ఉంది అన్నాను. రాజు నా చెయ్యి వదిలేసింది. వెళ్ళు, పడుకో. బాగా ఉందా తలనొప్పి? శారిడాన్ తెప్పించమంటావా అంది ఆదుర్దాగా. ఏమీ అవసరం లేదు, కొంచెంసేపు పడుకుంటే అదే తగ్గిపోతుంది అంటూ లేచాను. అక్కడి నుంచి బయటపడగలిగినందుకు అమ్మయ్య అనిపించింది. నేను పెట్టెలవి పెట్టి ఉన్న చోటికి వచ్చాను. పెట్టె తెరిచి పొలం తాలూకు కాగితాలు తీసి బ్యాగులో పెట్టుకున్నాను. రాజు వాళ్ళంతా దొడ్లో కూర్చుని ఉన్నారు. అత్తయ్య కూడా అక్కడే ఉంది. మిగతా బంధువుల్లో కొంతమంది అక్కడ ఇక్కడ తిరుగుతున్న వాళ్ళని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. సుందరి లేకపోయినట్లయితే, ఆ అమ్మాయి చూపులు అనుక్షణం నన్ను వేటాడకపోయినట్టయితే అత్తయ్యతో రాజుతో చెప్పే వెళ్ళి ఉండేదాన్ని. ఒకవేళ నేను తోటలోకి వెళ్తున్నానని చెబితే సుందరి నేను వస్తున్నాను అంటూ నా వెనకే బయలుదేరుతుందేమోనని భయం వేసింది. ఇంట్లోంచి బయటకు వచ్చిన నేను గబగబా తోటవైపు నడవసాగాను. ఎలాంటి ఆడంబరాలు లేని పల్లెటూళ్ళలో చేతికి బ్యాగ్ తగిలించుకు నడుస్తుంటే నాకే ఎబ్బట్టుగా అనిపించింది. మధ్యలో ఎవరింటి నుంచో వస్తూ మంగమ్మగారు ఎదురైంది. ఏమిటే పిల్ల, ఈ వేళప్పుడు బయలుదేరావు, ఎక్కడికి అంది. తోటకండి, చూసి వద్దామని ఆగకుండా వెళ్ళిపోతూనే జవాబిచ్చాను. డొంకదారంబడి వస్తున్న నాకు దూరంగా తోటలో చెట్లు గుబురుగా వాటి శిఖరాగ్రాలు కనిపించాయి. ఆ చెట్లు, ఆ ముళ్ళు, కంచె చూడగానే క్షణంసేపు నా గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. ఈ చెట్లన్నీ ఇప్పుడు కృష్ణవి. ఈ తోటంతా అతని సొంతం. దానిమీద ఎవరికీ ఎలాంటి హక్కు లేదు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. తోటలో పాదం పెడుతూనే కృష్ణ ఎక్కడ ఉన్నాడా అని నేను కళ్ళతోనే కలియ వెతికాను. దూరంగా రావి చెట్టు చుట్టూ కట్టిన గట్టు మీద కూర్చొని ఉన్నాడు. అతను అటువైపు తిరిగి ఉండడం వల్ల నా రాకని గుర్తించే అవకాశం లేదు. మెల్లగా ఎలాంటి చప్పుడు కానివ్వకుండా అడుగులో అడుగు వేస్తూ అతని వెనుకగా దగ్గరగా వచ్చాను. ఒక్కసారి మాట్లాడి అతను ఉలిక్కిపడేలా చేయాలని మొదట నా సంకల్పం. కానీ తీరా అతనికి దగ్గరగా రాగానే ఆ సంకల్పం విచిత్రమైన ఒక చిలిపి ఊహగా మారింది. అతనికెదురుగా చామంతి పూలు నింపిన బుట్ట ఉంది. కృష్ణ చేతిలో చిన్న కత్తెర ఉంది.
బుట్టలో కుక్కి నిండుగా నింపిన ఆ పువ్వుల్ని ఒక్కొక్కటి తీసి చాలా పొడుగ్గా ఉన్న కాడల్ని అన్నీ ఒకే రకంగా సమంగా ఉండేట్టు కత్తిరిస్తున్నాడు. ఒక్క క్షణం అతని చేతులు ఊరికే ఉండవు కదా, ఎప్పుడూ ఏదో ఒక పని అతని కళ్ళకు కనిపిస్తూనే ఉంటుంది. నేను బ్యాగ్ గట్టు మీద పెట్టి చటుక్కున చేతులు చాచి అతని కళ్ళు మూశాను. ఏదో దీర్ఘాలోచనలో పరధ్యాసగా ఉన్న అతను ఉలిక్కిపడడం నేను గమనించకపోలేదు. నా చేతులు తడుముతూ ఎవరు అన్నాడు. చెప్పుకో అన్నాను రహస్యంగా గొంతు తగ్గించి. అతనికి నేనని వెంటనే తెలిసిపోయినా తెలియనట్టుగా నా చేతుల్ని మోచేతుల వరకు తడిమాడు. నవ్వుతూ అన్నాడు, ఇంకెవరు? ఈ సాహసం చొరవ నా దగ్గర ఇంకెవరికి ఉన్నాయి? గుణాలు వర్ణిస్తే లాభం లేదు, పేరు చెప్పాల్సిందే. చెప్పకపోతే? రెట్టిస్తున్నట్టుగా అన్నాడు. నేను క్షణం ఆలోచించి చేతులు తీయబడవు అన్నాను. బాగుంది, ఈరోజు రాత్రి రాజు పెళ్లివారు వస్తున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నీతో పందెం వేసి ఈ రాత్రంతా నిన్నిలాగే కూర్చోపెట్టేవాడిని. లాభం లేదు ఇప్పుడు. సరే చెబుతున్నాను. పేరు సత్యభామ. అసలు పేరు చెప్పాలి, ముద్దు పేర్లు కుదరవు. అసలు సిసలైన పేరే అది. మన వాళ్ళు ముందు పేరు పెడతారు కానీ పెద్దయిన తర్వాత అసలు స్వభావం గుర్తించి పేరు పెట్టాలి. ముక్కు మీద కోపం, నాజూకైన మనసు, కాస్త మంచితనం, ఇంకాస్త కొంటెతనం ఉన్న అమ్మాయివి నువ్వు. ఆహా, ఈ మీనా పొగడ్తలకి లొంగిపోయే మనిషి కాదని ముందు తెలుసుకోవాలి. అదిగో చూసావా, నీ పేరు నువ్వే చెప్పేశావు. పక్కన నవ్వాడతను. ఆ నవ్వు నా మనసులో ఏ గిలిగింతలు పెట్టిందో నాకే తెలియదు. కానీ అప్రయత్నంగా నాకు తెలియకుండానే అతని తలని గుండెలకి గట్టిగా అదుముకున్నాను. ఇదేమిటి అన్నాడు. నేను వెంటనే అతని కళ్ళ మీద నుంచి చేతులు తీసేసి భుజాలు పట్టి అవతలికి తోశాను. నువ్వు చాలా చెడ్డవాడివి. ఎవరి మాటలు వాళ్ళ మెడకి చుట్టడంలో చతురుడివి. నీ కాస్త దూరంగా ఉండటం చాలా మంచిది. చీర మీద లేని దుమ్ముని చేత్తో దులుపుకుంటూ అన్నాను నేను అప్రయత్నంగా. అనుకోకుండా చేసిన పని అతను గుర్తించాడన్న సత్యం నాకు సిగ్గుగా, క్షణంసేపు అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేనట్టుగా అనిపించింది. ఇంతలో పూల తట్టలు తీసుకెళ్ళటానికి కూలీలు వచ్చారు. కృష్ణ ఒక తట్ట అట్టిపెట్టి మిగతావన్నీ వాళ్ళ నెత్తిమీదకి ఎత్తి వాళ్ళకేదో చెబుతూ జేబులోని కొంత డబ్బు తీసి వాళ్ళకిచ్చాడు. నేను బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి లేచి యువతలకి వచ్చేశాను. కృష్ణ 2 రోజుల పాటు తను తోటకి రానని, ఆ 2 రోజులు ఏమేం చేయాలో వాళ్ళకి పనులు గుర్తు చేస్తున్నాడు. చిత్తం దొరా. అలాగే బాబయ్య అంటూ వాళ్ళు తలలూపుతున్నారు. అక్కడి నుంచి దూరంగా మొక్కల వైపు వచ్చేసిన నేను క్షణంసేపు ఆగిపోయాను. నాకెదురుగా కనుచూపు మేర వరకు అన్నీ చామంతుల మళ్ళు ఉన్నాయి. అన్నీ మొగ్గ తొడిగి, కొన్ని విడిచి కొన్ని విడవటానికి సిద్ధంగా రేకులు విప్పుకుంటూ ఉన్నాయి. ఆ చోటంతా పసుపు ఆకుపచ్చ రంగుల కలయికతో కంటికింపుగా ఆ తోటకంతా ఎంతో శోభాయమానంగా ఉంది. నేను నిలబడిన చోట పువ్వులు కోసి అక్కడ పడేశారు కాబోలు. రేకులు చాలా రాలి ఉన్నాయి. అక్కడ చిన్న గడ్డివాముంది. దాని ముందు కొంత గడ్డి ఆరబెట్టినట్టుగా పరిచి ఉంది. నేను చుట్టూ చూశాను. నేను కూర్చోవటానికి అనువైన ప్రదేశం కనిపించలేదు. ఇక్కడ ఈ గడ్డిలో కూర్చుంటే చీర పాడవదని అనిపించింది. చెప్పులు వదిలి చాపలా పరిచినట్టు పరుపులా మెత్తగా ఒత్తుగా ఉన్న ఆ గడ్డి మీద కూర్చున్నాను. నా గుండెలు దడదడలాడుతున్నాయి. యుద్ధ సమయంలో అత్యంత ప్రమాదమైన పరిస్థితి ఏర్పడినప్పుడు తెగింపుతో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు అనుకునే సైన్యాధికారి మనసులా ఉంది. నాకెందుకో ఈ పొలం విషయం చెప్పటం నేను అనుకున్నంత సులభం కాదని అనిపించింది. సాధ్యమైనంత వరకు నవ్వులాటల్లో తమాషాగా, చిలిపిగా, అమాయకంగా, మెల్లగా బయట పెట్టడానికి నిశ్చయించుకున్నాను. కృష్ణ వాళ్ళని సాగనంపి నేను ఉన్న చోటుకి వచ్చాడు. అతని చేతిలో పూర్తిగా విరిసిన 2 చామంతి పూలు ఉన్నాయి. పూలు కావాలా మీనా అన్నాడు. కావాలన్నట్టు తల ఊపాను. తీసుకోమన్నట్టు చెయ్యి జాచి అందించాడు. పెట్టు. తలని అతనికి అభిముఖంగా తిప్పాను. నేనా? అన్నాడు. పెట్టవు? ఎందుకని? అతను మాట్లాడలేదు. నేను కళ్ళు పెద్దవి చేసి చూశాను. అయ్యో రామా, మైల పడిపోతావా ఏం? లేకపోతే ఇంతలోకే, ఈ కాస్తలోకే మీ సుందరికి అన్యాయం జరిగిపోయినట్టవుతుందా? అతను నా కవ్వింపును గుర్తించినట్టున్నాడు. మాట్లాడలేదు. నవ్వి ఊరుకున్నాడు. పోనీలే, ఇవ్వకపోతే మానేసే, నాకేం వద్దు. అతను నేను ఊహించినట్టు తీసుకోమని బలవంతం చేయలేదు. తలలో పెట్టనూ లేదు.
ఆ ప్రసంగం అంతటితో అయిపోయినట్టుగా చామంతి పువ్వుల మడివైపు తిరిగాడు. వాటిని కొద్దిసేపు పరీక్షగా చూశాడు. ఏమిటో చెబుతానన్నావు, త్వరగా చెప్పు అన్నాడు. నువ్వంత తొందర పెట్టావంటే నేనస్సలు చెప్పను. అతను వెనక్కు తిరిగాడు. తోటంతా నీరెండ ఆవరించుకుంది. బంగారంలా తళతళలాడుతున్న ఆ నీరెండలో నా ఎదురుగా నిలబడిన అతని మూర్తి ఎంతో చూడముచ్చటగా హుందాగా ఉంది. అతను ఏమనుకున్నాడో ఏమో, వచ్చి నా పక్కగా మా ఇద్దరి మధ్య ఇంకో మనిషి కూర్చునేటంత దూరంలో కూర్చున్నాడు. నీతో పెద్ద చిక్కే, ఒకటి మాట్లాడితే తక్కువ, రెండు మాట్లాడితే ఎక్కువ అంటావు. సరే, నీ ఇష్టం వచ్చినప్పుడు చెప్పు. నేను వెంటనే ఏం చెప్పలేదు. అతను ఏం మాట్లాడలేదు. నేను బ్యాగ్ ఒళ్ళో పెట్టుకుని మోకాళ్ళ చుట్టూ చేతులు పెనవేసుకుని తోటంతా కలయి కూర్చున్నాను. ఆ తోటలో వీస్తున్న గాలి, ఆ చెట్ల ఆకులు రాసుకుంటున్న సవ్వడి, అక్కడక్కడ విచిత్రమైన శబ్దాలు చేస్తున్న పిట్టలు, వీటన్నింటినీ పరీక్షగా చూడసాగాను. కృష్ణ కొద్దిగా వెనక్కు వాలి కుడి మోచేయి ఆనించి కూర్చున్నాడు. ఏదో విషయం సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఉంది అతని ముఖం. కొద్దిగా తల వంచి కూర్చున్న అతని చేతుల్లో నా తలలో అలంకరింపబడాల్సిన ఆ 2 పెద్ద చామంతులు ముక్కలు ముక్కలయ్యి వేలు లక్షలు రేకులుగా విడిపోతున్నాయి. అయ్యయ్యో, వాటిని ఎందుకల్లా విడదీస్తున్నావు అన్నాను. నువ్వు పెట్టుకోనన్నావుగా. నేను పెట్టుకోనన్నానా? నన్ను కవ్వించకు మీనా, నీకు పుణ్యం ఉంటుంది. ఆ విషయం ఏమిటో త్వరగా చెప్పు, ఇంటికి వెళ్ళాలి నేను. సరే అయితే చెప్పేస్తాను, నువ్వు కళ్ళు మూసుకో. సీరియస్గా చెప్పాను. నేనా? ఎందుకు? బుద్ధిమంతుడిలా చెప్పినట్టు చేస్తే పని త్వరగా అయిపోతుంది. అడ్డు ప్రశ్నలు వేసిన కొద్దీ ఆలస్యం అవుతుంది. నీ ఇష్టం. కృష్ణ క్షణంసేపు నా వైపు కుతూహలంగా నా మనసులో ఉన్నదేమిటో కనిపెట్టేయాలన్నట్టు రెప్పవాల్చకుండా చూశాడు. నేనేనా అతనికి దొరికేది? చిరునవ్వుతో చూశాను. తన చేతుల్లో విడదీసి పట్టుకున్న చామంతి పూరేకులన్నీ కొద్ది కొద్దిగా తీసి నా తల మీద పోశాడు. ఇదేమిటి అన్నాను, నా భుజాల మీద ఒళ్ళో పడిన వాటిని దులుపుకుంటూ. నా బుగ్గన కాటుక పెట్టి పెళ్ళికొడుకుని చేశావుగా, పెళ్ళికొడుకు ఎవరికైనా తలంబ్రాలు పోయొద్దు మరి. అతను ఆ మాటలో అన్న తీరుకో లేక వాటిల్లో ఉన్న భావానికో గాని నా చెంపలు కెంపులైనాయి. మంచివాడివే. నువ్వు నా వైపు చూసినప్పుడల్లా ఇలాంటి చిలిపి పని ఏదో ఒకటి చేయబుద్దవుతుంది. కళ్ళెత్తి సూటిగా నా వైపు చూడకు మరి. బాగుంది ఈ దబాయింపు. దబాయింపు కాదు మీనా, నిజంగా చెప్తున్నాను. నువ్వు కళ్ళకి కనిపించగానే నా మనసు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో తెలుసా? నేను నవ్వు ముఖంతో తెలియదన్నట్టు తలూపాను. అతని కళ్ళల్లో సున్నితమైన బాధ మిలమిల్లాడుతూ కనిపించింది. తెలియదు, నీకెలా తెలుస్తుంది? పోన్లే గాని ఇంతకీ విషయం ఏమిటో చెప్పు. నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఇంతకీ అసలు చెప్పేందుకు ఏమైనా ఉందా, ఒట్టిదేనా? అనుమానంగా చూశాడు. ఒట్టి మాటలు నేనెప్పుడూ చెప్పను. నువ్వు కళ్ళు మూసుకోమంటే మూసుకోలేదు, నేనేం చెయ్యను? సరిసరి, అపరాధం ఒప్పుకుంటున్నాను. కృష్ణ బుద్ధిమంతుల్లా కళ్ళు మూసుకున్నాడు. చేతులు జాపు అన్నాను. చేతులు జాచాడు. దోసిలి పట్టు ఆజ్ఞాపించాను. నా గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయి. బాగుంది, భవతి భిక్షాందేహి అని కూడా అనాలా? దోసిలి పడుతూ నవ్వుతూ అన్నాడు. నేను చప్పున బ్యాగ్ తెరిచి అందులోంచి కాగితాలు తీసి అతని చేతుల్లో పెట్టాను. కాగితాలు చేతికి తగలగానే అతను ఉలిక్కి పడ్డట్టుగా కళ్ళు తెరిచాడు. ఇదేమిటి అన్నాడు. చూడు, నీకే తెలుస్తుంది. అతను తీసి చూశాడు. కుతూహలంగా చదవటం ప్రారంభించిన అతను మొదట కనుబొమ్మలు ముడిపడడం, ఆ తర్వాత క్రమేపీ ముఖం వివర్ణం అవటం నేను గమనించకపోలేదు. కాగితాలు పూర్తిగా చదవడం అయ్యేసరికి అతని ముఖం కందగడ్డలా అయింది. చిదిమితే రక్తం చివ్వున చిందేటంతగా ఎర్రబడింది. ఎవరి పని ఇది? సూటిగా నా వైపు చూస్తూ అడిగాడు. నాదే, గర్వంగా చూస్తూ అన్నాను నేను. ఈ సంభాషణ అంతా నవ్వులాటగా తీసేయటానికి నిశ్చయించుకున్నా. ఎవరిని అడిగి చేశావు? ఎవరిని అడగాలి? ఈ ఇంటి మేనకోడలిగా నాకు అన్ని అర్హతలు ఉన్నాయని నువ్వే చెప్పావుగా. కృష్ణ మాట్లాడలేదు. ఆగ్రహాన్ని ఆవేశాన్ని అతను బలవంతంగా దిగమింగుతున్నట్టుగా కనిపించాడు. మరోసారి కాగితాలు గబగబా ఆశాంతం చదివాడు. మా డబ్బు ముట్టుకోనని కదూ నీ ప్రతిజ్ఞ. అందుకని నా నోట్లో మాట పూర్తి కానేలేదు. అందుకని నాకు గర్వభంగం చేశావన్నమాట. కృష్ణ కొట్టినట్టుగా అని చేతిలో ఉన్న కాగితాలు నా మీదికి గిరాటు కొట్టి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. నేను భయపడినంతా జరిగింది. ఇతనికి నచ్చచెప్పడం కష్టమే.
కృష్ణ నేనున్న చోటికి దూరంగా వెళ్ళి అక్కడున్న పనస చెట్టుని ఆనుకొని అటువైపు తిరిగి నిలబడ్డాడు. అతను ఎంత అభిమానవంతుడో నేను ఎరుగనిది కాదు. నాలో ఉన్న స్త్రీత్వం అతనిలో అది గాయపడకుండా నా మనసులో ఉన్న సదుద్దేశం మెల్లగా ఓపికగా ఎలాగైనా సరే అతనికి నచ్చచెప్పాలని తహతహలాడసాగింది. నేను లేచి అతని దగ్గరగా వెళ్ళాను. నా అడుగుల చప్పుడు విని కూడా అతను నా వైపు తిరగలేదు. నేను సంకోచం విడిచి అతని చెయ్యి పట్టుకున్నాను. ఒక్క విదిలింపుతో వదిలించేసుకున్నాడు. నువ్వు నా మాట వినవా? నిష్ఠూరంగా నెమ్మదిగా అడిగాను. అతను చర్రున ఇటువైపు తిరిగాడు. అతని ముఖం చూడగానే నాకు భయం వేసింది. క్రోధం, అభిమానం, అసహనం, నిస్సహాయత గుండెల్ని దహించి వేస్తున్నప్పుడు పొందే యాతన అతని ముఖంలో ప్రతిబింబిస్తోంది. పళ్ళ బిగువున అన్నాడు, ఇంకా ఉందా నువ్వు చెప్పాల్సింది? ఉంటే ఏమిటో అది చెప్పు. అతను ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఇంకేవేవి చెప్పాల్సినవి ఉన్నాయో చెప్పు, చెప్పేసి వెళ్ళు. దయయుంచి ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళు. నేను పశువులా మారి నిన్నే అవమానం చేయకముందు వెళ్ళిపో. అది నీకు నాకు ఇద్దరికీ మంచిది. నేను భయంగా అతని వైపు చూశాను. ఉగ్ర నరసింహమూర్తిలా ఆగ్రహంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న అతనికి నచ్చచెప్పటం అనేది నేను అనుకున్నంత సులభం కాదు అనిపించింది. నాకెందుకో ఏడుపు వచ్చేసింది. క్షణం క్రితం నాతో నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడిన మనిషేనా ఇతను? తల అడ్డంగా తిప్పుతూ దృఢంగా అన్నాను, వెళ్ళను. నా మాట నువ్వు శాంతం వినే వరకు నేను వెళ్ళను. నేను చేసిన ఈ పని నీకు బాధ కలిగిస్తే నన్ను క్షమించు. నిన్ను మనస్ఫూర్తిగా క్షమార్పణ కోరటానికి నేనేం సిగ్గుపడను. నీ అభిమానం సంగతి నాకు తెలుసు. నువ్వు ఎక్కడా డబ్బు దొరకని పక్షంలో ఈ తోటని వదులుకోనైనా వదులుకుంటావు కానీ మా డబ్బు చిల్లిగవ్వ కూడా తీసుకోవని కూడా బాగా తెలుసు. నిన్ను గాయపరచాలని కానీ హీనపరచాలని కానీ నా ఉద్దేశం కానే కాదు. నాన్నగారు మీ దగ్గరికి తరచుగా రాలేకపోయిన మాట నిజమే. అంత మాత్రాన మీ మీద అభిమానం లేదని నువ్వనుకుంటే పొరపాటే అవుతుంది. తను అంత డబ్బు గలవాడై ఉండి కూడా మీకు సహాయం చేయలేకపోతున్నందుకు ఆయన ఎంత బాధపడుతున్నారో, ఆ బాధ ఎంత అశాంతిగా ఆయన్ని వేధిస్తోందో నాకు తెలుసు. ఈ డబ్బు నీకు ఊరికే ఇవ్వలేదు, అప్పుగా ఇచ్చాం. నీ వీలు వెంట తీర్చు, కావాలంటే వడ్డీ కూడా ఇవ్వు. ఇది నీకు అవసరానికి చెయ్యూత ఇవ్వటం మినహా ఇంకేది కానీ కాదు. అతను నా మాటలు లక్ష్య పెట్టలేదు. వాటి వెనుక దాగి ఉన్న ఆత్మీయతను గుర్తించాలని ప్రయత్నం చేయలేదు. నన్ను నఖశిఖ పర్యంతం చూశాడు. వ్యంగ్యంగా కటువుగా అన్నాడు, ఓహో, ఏం ఉదారత్వం! ఎందుకో నా మీద ఇంత ఆపేక్ష. అతని వ్యంగ్యానికి నాకు ఒళ్ళంతా కంపరం పుట్టుకు వచ్చింది. చేతిలో సమయానికి ఏదీ లేదు కానీ ఉంటే అతని ముఖం మీదకి విసిరి కొట్టి ఉండేదాన్ని. నీ మీద కాదు ఆపేక్ష, మీ మీద. మీ అన్న అక్షరం ఒత్తి పలుకుతూ అన్నాను. నాకు నిజంగా కోపం వచ్చింది. నేను ఈ పని చేసింది నీకోసం కాదు, మీకోసం, అత్తయ్య కోసం, పిల్లల కోసం. మాకు నీ మీద అధికారం లేకపోవచ్చు, కానీ వాళ్ళ మంచి చెడులు చూసే బాధ్యత ఉందిగా, దాన్ని నువ్వు కాదనిలేవుగా. ఆహా, వెక్కిరింతగా తల తిప్పాడు. చాలించు నీ వెక్కిరింతలో. నీకు సుందరి, నాకు సారథి వాగ్దానం అయిపోయి ఉండకపోతే నిజంగా నీ గర్వం అణిచేదాన్ని. నీ ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఈ ఇంటి కోడల్ని అయ్యి నీ మెడలు వంచి నీ ముక్కుకు తాడేసి చెంగుకు ముడేసుకునేదాన్ని. కృష్ణ కొత్త విషయం వింటున్నట్టుగా చూశాడు. అతడి కనుబొమ్మలు కొద్దిగా పైకి లేచినాయి. నువ్వు చాలా అదృష్టవంతుడివి, అందుకే నాకు కాకుండా పోయి గంగిగోవు లాంటి సుందరిని భార్యగా పొందుతున్నావు. కృష్ణ ముఖంలో ఆగ్రహం కొద్దిగా సడలింది. వెంటనే జవాబు చెప్పలేని వాడిలా ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఈ పరిస్థితుల్లో నాకు ఆగ్రహం నటించడమే ఉత్తమమైన మార్గంగా తోచింది. కావాలని బాధపడుతున్నట్టుగా చాలా కోపంగా అన్నాను, వెళ్ళిపోవాలట. నేను వెళ్ళిపోక శాశ్వతంగా నీ ఇంట్లో ఉండడానికి వచ్చాననుకున్నావా? ఇప్పుడే వెళ్ళిపోతాను. చిచి, ఎంత సిగ్గుమాలిన దాన్ని. నా సిగ్గులేనితనానికి నాకే వెగటు వేస్తోంది. నువ్వు పిలవకుండా నీ ఇంటికి వచ్చిన దాన్ని. ఇంతకంటే మర్యాద నాకేం దక్కుతుందిలే. వీరాయికి కబురు చేయి, బండిని తెప్పించు. ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను. అతని వైపు వీపు పెట్టి ఇటువైపు తిరుగుతూ అన్నాను. మీనా, ఆదుర్దాగా పిలిచాడో. నాకు చాలా సంతోషం వేసింది. అతని కంఠంలో ఆగ్రహం పూర్తిగా తగ్గిపోయింది. కానీ నేను సంతోషించినట్టు అతనికి కనిపించదలుచుకోలేదు. విసురుగా అన్నాను, ఇప్పటికి నువ్వు చెప్పింది నేను విన్నది చాలు, ఇంకేం వద్దు. నువ్వు వద్దని తిరస్కరించినా నీకు సహాయం చేయాలని చూడటం నాది పొరపాటే, చాలా పెద్ద పొరపాటు. నన్ను క్షమించు. నువ్వు నా పట్ల చూపిన చనువుని, స్నేహాన్ని, ఆత్మీయతని గుణించుకొని నీ ఇష్టం లేకపోయినా
ఈ సహాయం చేసే అధికారం నాకు ఉందని భ్రమించాను. ఆ భ్రమతోనే నీ వెంట బెజవాడలో అంత సరదాగా తిరిగాను. మంచిదే, ఇప్పటికైనా నా కళ్ళు తెరిపించావు. నేను అతని వైపు తిరిగాను. అతని ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాను, నీ దగ్గర ఎలాంటి అధికారం, అర్హత లేని నేను నువ్వు పెట్టిన చీర ఎందుకు తీసుకోవాలి? నా కోసం నువ్వు బెజవాడలో అంత డబ్బు ఖర్చు చేస్తే ఎందుకు ఊరుకోవాలి? ఏం అభిమానం అనేది నీ ఒక్కడి సుత్తేనా? అది ఇంకెవరికి ఉండదా? మీనా, నువ్వు చాలా పొరబడుతున్నావు, అతను కంగారుగా అన్నాడు. ఇప్పటి వరకు పొరబడ్డాను, ఇక పడను. ఆగు, ఉండు, అంతా లెక్క వేసి నీ డబ్బు ఇచ్చేస్తాను. జన్మలో ఇంకెప్పుడూ పిలవకుండా ఎవరింటికి వెళ్ళకూడదు. నేను వెనక్కి తిరిగి గబగబా వెళ్ళి గడ్డి మీద పడి ఉన్న బ్యాగ్ తెరిచి అందులో చేతికి వచ్చిన డబ్బు తీశాను. 400 రూపాయల నోట్లు ఉన్నాయి. అవి పట్టుకొని తిరిగి వచ్చేసరికి కృష్ణ చెట్టు దగ్గర అటువైపు తిరిగి ఏదో ఆలోచిస్తున్నట్టుగా నిలబడ్డాడు. ఇదిగో నీ డబ్బు. నేను లెక్కల్లో నీ అంత గట్టిదాన్ని కాదు. నీకు రావాల్సింది తీసుకొని మిగతాది తర్వాత పంపు అన్నాను. కృష్ణ మెల్లగా నా వైపు తిరిగాడు. నా మాటలు అతన్ని ఎంత బాధ పెడుతున్నాయో నాకు అతని ముఖం చూడగానే అర్థమైంది. నా చేతిలో ఉన్న నోట్లని చూస్తూ, ఏమిటిది అన్నాడు. డబ్బు తెలియటం లేదా? అతను క్షణంసేపు నా కళ్ళల్లోకి పరిశీలనగా చూశాడు. నిజంగానే తెలియటం లేదు. నాకు మతిపోయినట్టుగా ఉంది. గాలి దుమారంలో చిక్కుకొని ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా ఉంది. ఒక్క నిమిషం నన్ను స్థిమితంగా ఆలోచించుకొని నా చెయ్యిని మృదువుగా అవతలికి నెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను పెదవులు బిగబట్టి అలా దారికిరా అన్నట్టు చూస్తూ అక్కడే నిలబడ్డాను. అయ్యగారి బలహీనత ఎక్కడో నాకిప్పుడు తెలిసిపోయింది. అతనికంటే ముందుగా మనం కోపం తెచ్చుకోవాలి. అతను అనబోయే మాటలన్నీ మనల్ని మనమే అనుకోవాలి. ఈ రహస్యం సుందరికి చెప్పాలి తప్పకుండా. తోటలోకి అప్పుడప్పుడు వనభోజనానికి వచ్చేవాళ్ల ఆహ్లాదం కోసం కృష్ణ సిమెంటుతో చిన్న కొలం లాంటిది కట్టించి అందులో తెలుపు ఎరుపు తామరలు తెచ్చివేశాడు. అవి బాగా పెరగలేదు. అక్కడొకటి చెదురుగా ఉన్నాయి. కృష్ణ నా దగ్గర నుంచి వెళ్ళి ఆ గట్టు మీద కూర్చున్నాడు. నేను 5 నిమిషాలు అక్కడే నిలబడిపోయాను. నేను జయించినట్టేనా? నేను చేసిన ఈ ప్రయత్నం ఫలిస్తుందా? అతను నా సహాయం స్వీకరిస్తాడా? ఈ ప్రశ్నలతో వేగిపోతున్న నేను గుండెలో అదిమి పట్టుకుని అక్కడే నిలబడ్డాను. 5 నిమిషాల తర్వాత అతని వెనుకగా వెళ్ళాను. తెగిందా నీ ఆలోచన? ఇదిగో నీ డబ్బు. చెయ్యి చాపాను. లేదు, ఒకరికి ఇచ్చినది తీసుకోవడం నాకెప్పుడూ అలవాట్లేదు. జాగ్రత్త, ఆలోచించుకొని మాట్లాడు. ఆ మాట నేను అనాల్సి వస్తుందేమో అంటావనే నా భయం. నువ్వు జాగ్రత్తగా నా నోరు కట్టేశావు అని కృష్ణ హఠాత్తుగా తన భుజం మీద నుంచి డబ్బు ముందుకు చాచి పట్టుకొని ఉన్న నా చేయి పట్టి బలంగా గుంజాడు. అప్రమత్తంగా ఉన్న నేను అనుకోకుండా అతనలా గుంజటంతో తూలి అతని భుజాల మీద పడ్డాను. ఓడిపోయాను మీనా, చిత్తుగా ఓడిపోయాను అన్నాడు. అతని కంఠంలో ఏదో కసి, కోపం ప్రతిధ్వనించాయి. నేను రెండో చెయ్యి అతని ఎడమ భుజం మీద నుంచి ముందుకు పోనిస్తూ అతని చెవిలో రహస్యంగా మెల్లగా మృదువుగా చెప్పాను. నాన్నగారు ఎప్పుడూ ఏం చెబుతుంటారో తెలుసా? జీవితం పరుగు పందెం లాంటిదట. పరిగెత్తుతూ ఉండటమే మన పని. గెలుపు ఓటమిల గురించి ఆలోచించకూడదట. కృష్ణ నా 2 చేతులని తన గుప్పెట్లో పట్టుకున్నాడు. అసలు నిన్ను ఇక్కడికి రానివ్వటమే నాది పొరపాటు. అప్పుడే మొదట్లోనే వీల్లేదని వ్రాసి ఉంటే బాగుండేది. అదిగో మళ్ళీ నేను లేవబోయాను. కానీ అతను నన్ను లేవనీయలేదు. మాకు క్రిందుగా కొలంలో నీళ్లు నిశ్చలంగా ఏమాత్రం కదలిక లేకుండా ఉండడంతో ఆ నీళ్లలో మా ఇద్దరి ప్రతిబింబాలు అద్దంలోలా కనిపిస్తున్నాయి. నా 2 చేతులు అతని మెడని పెనవేసుకుని అతని గుండెల దగ్గర, అతని గుప్పెళ్లలో బిగుసుకుని ఉన్నాయి. నా చెంప అతని చెంప దగ్గరగా ఉంది. మా ప్రతిబింబాలు చూడగానే నా బుగ్గలోకి వెచ్చటి రక్తం ఒక్కసారి పొంగులా వచ్చింది. నేను కొద్దిగా ముఖం తిప్పి నోరు తెరిచి మునిపళ్లతో అతని చెంప మీద కొరికాను. ఏయ్, ఏమిటిది? కృష్ణ నా చేయి వదిలి కుడి చేత్తో చెంప తడుముకున్నాడు. నా పళ్ళఘాట్లు కొద్దిగా లీలగా కనిపిస్తున్నాయి. ఏం చేయను, నాకు కొన్ని సమయాల్లో గెల్లడం అలవాటు. నా చేతులు కదలనీయకుండా పట్టుకున్నావు. లాభం లేదు. నీతో ఇంకా కొంచెంసేపు ఒంటరిగా ఉన్నానంటే చాలా ప్రమాదం జరిగేట్టుంది. వెళ్దాం పదా. ఈసారి నేను అతన్ని లేవనీయలేదు. చేతులు భుజాల మీద నొక్కి ఉంచాను. నీళ్ళల్లో కనిపిస్తున్న అతని ప్రతిబింబం వైపు చూస్తూ అడిగాను. ఎక్కడికి? నన్ను వెళ్ళిపోమ్మన్నావుగా. ఇప్పుడు అనను. నువ్వు యజమానురాలివి, నేను నీ సేవకుడిని.
నేను చక్కలి గింతలు పెట్టినట్టే నవ్వాను. నిజంగా నీలాంటి సేవకుడు దొరకడం ఎంత అదృష్టం. అత్తయ్య నిన్ను నడిబజార్లో నిలబెట్టి వేలం వేస్తే బాగుండును. హాయిగా డబ్బిచ్చి కొనుక్కుందును. ఇప్పుడు నువ్వు చేసింది ఆ పని కాదా? ఏమో నీకే తెలియాలి. కృష్ణ చెయ్యి వెనక్కు రానిచ్చి నా ముక్కు పట్టి ఊపాడో. అన్నీ తెలుస్తున్నాయి, ఒక్కటే తెలియటం లేదు. ఏమిటది? చదువురాని ఈ పల్లెటూరి మూర్ఖుడి మీద నీకెందుకింత కనికరం అని. ఈ మనిషి కాస్త మూర్ఖుడే, కానీ చదువురానివాడు మాత్రం కాదు. చదువు వచ్చునని గర్వంగా చెప్పుకునే చాలామంది కంటే సమర్థుడని నాకు తెలుసు. కొద్దిసేపటి క్రితం మా ఇద్దరి మధ్య భూకంపంలా రాబోయిన అఘాతం అదృష్టవశాత్తు తప్పిపోవడంతో ఇద్దరం మళ్ళీ సరసమైన ధోరణిలో పడ్డాం. మానసికంగా, శారీరకంగా అతి సన్నిహితంగా ఉన్న మేము దాదాపు ఆ పరిసరాలే మర్చిపోయాం. తోటలోకి ఎవరైనా వస్తారేమో అనే ధ్యాస కూడా మర్చిపోయాం. అబ్బా, చాలా టైం అయింది. ఇంటి దగ్గర ఇద్దరూ ఏమైపోయారా అని గాబరా పడతారేమో. వెళ్దాం పదా. ఎందుకో తలెత్తి పైకి చూసిన కృష్ణ నన్ను వదిలేస్తూ లేచాడు. నేను సరిగ్గా లేచి నిలబడ్డాను. ఇద్దరం ఇటువైపు తిరిగిన వాళ్ళమల్లా కొయ్యబారిపోయి నిలబడ్డాం. మా ఎదురుగా 2 గజాల దూరంలో సుందరి నిలబడి ఉంది. ఆ అమ్మాయి అక్కడికి ఎప్పుడు వచ్చిందో మేం గుర్తించలేదు. కానీ వచ్చి చాలాసేపైనట్టు ఈర్ష్యగా చూస్తూ, అవమానంతో, క్రోధంతో కణకణలాడుతున్న నిప్పులాంటి కళ్ళతో చూస్తున్న ఆ ముఖమే చెబుతోంది. నేను అప్రయత్నంగా కృష్ణ వైపు చూశాను. అతను నా వైపు చూడలేదు. స్థానువులా నిలబడి ఉన్నాడు. ఒక్క క్షణం భూమి కృంగి నేను క్రిందకు దిగిపోతే బావుండు అనిపించింది. కృష్ణతో నాకున్న చనువు అపురూపమైనది. అది ఒకరి దృష్టిలో అపరాధంగా పరిగణించబడటం నేను సహించలేనిది. నేను నోట మాట రానట్టు రకరకాల భావాలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ అలాగే నిలబడిపోయాను. కృష్ణ ఒక్క క్షణంలో తనను తాను ఎలా సంభాళించుకున్నాడో ఏమో. నన్ను ఉద్దేశించి అన్నాడు, మీనా, చాలా పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళు. అతని కంఠంలో ఎలాంటి తడబాటు లేదు. సుందరి చూపులు నా మీద నిప్పులని కురిపిస్తున్నాయి. నేను సిగ్గుపడకుండా, కొంచెంచుకుపోకుండా, తప్పు చేసినట్టుగా తల దించుకోకుండా ఉండడానికి చాలా శక్తి కూడదీసుకోవాల్సి వచ్చింది. నేను యువతలకి వచ్చేశాను. గడ్డి మీద పడిన బ్యాగ్ తీసుకున్నాను. నేను తోటలో నుంచి బయటికి అడుగు పెడుతుండగా తల తిప్పి వెనక్కు తిరిగి చూడకుండా ఉండలేకపోయాను. కృష్ణ నేను వెళ్ళిపోవడం కోసం వేచి చూస్తున్న వాడిలా నిలబడి ఉన్నాడు. డొంకదారంబడి మెల్లగా నడుస్తుంటే నా మనసంతా చేదుగా, జుగుప్సగా ఎలాగో అయిపోయింది. మా ఇద్దరి మధ్య చనువుని సుందరి ఏ విధంగా ఆలోచిస్తుందో ఊహించలేనంత మూర్ఖురాలిని కాదు. అయినా ఇదేమిటి, నా బుర్రలో ఏ దయ్యం ప్రవేశించింది? అలా అతిగా ఎందుకు ప్రవర్తించానో? కృష్ణ సమక్షంలో నా మనసు నేను చెప్పినట్టు వినదు. దానిష్టం వచ్చినట్టు అది ప్రవర్తిస్తుంది. నువ్వు నా వైపు చూసినప్పుడల్లా ఏదో ఒకటి చిలిపి పని చేయాలనిపిస్తుంది. కళ్ళెత్తి నా వైపు సూటిగా చూడకు. కృష్ణ మాటలు గుర్తుకు వచ్చాయి. ఈ దయ్యం నా ఒక్కదాన్నే కాదు, అప్పుడప్పుడు అతని నెత్తిమీద కూడా స్వారీ చేస్తుంది కాబోలు. ఇంకొక 5 నిమిషాలుంటే నేను ఇంటికి వచ్చేసి ఉండేదాన్ని. ఈ సాయంత్రం మధురమైన స్మృతిలా శాశ్వతంగా గుర్తుండిపోయేది. సుందరి రాక దాన్ని పూర్తిగా మార్చివేసింది. ఎంత నిక్కుతూ నీల్గుతూ నిదానంగా వచ్చినా త్వరగానే ఇంటికి చేరుకున్నాను. నన్ను చూడగానే మంగమ్మగారు అంది, అదిగో వచ్చింది. ఏమమ్మా కోడలి పిల్ల, తోటలోకి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పలేదా? మీ అత్తయ్య నువ్వేమైపోయావోనని కంగారు పడుతోంది. నేను తోటలోకి వెడుతుంటే చూశానని చెప్పానులే. మహాతల్లి, నువ్వా ఈ వార్త వినిపించింది అనుకున్నాను. వదిన సన్నజాజి పూలు కావాలని కోసుకొస్తానని వచ్చింది. నీకు కనిపించలేదా అంది రాజేశ్వరి. నేను ఆ మాట వినిపించుకోనట్టు అక్కడి నుంచి వచ్చేశాను. నా గుండెల్లో ఎంత వద్దనుకున్నా ఎందుకో అదటుగానే ఉంది. సుందరికి కృష్ణ నచ్చి చెప్పుకోగలడనే విశ్వాసం ఉన్నా నా మీద నాకే కోపం, అసహ్యం కలగసాగాయి. సుందర్ని బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం కానే కాదు. నేను కొంచెం అతి చనువుగా అతనితో ప్రవర్తించిన మాట నిజమే. సుందరి రాగానే క్షమార్పణ కోరేసుకుంటాను. మా చనువులో ఎలాంటి మాలిన్యం లేదని నేను కూడా నచ్చ చెబుతాను. కృష్ణని పొలం విషయంలో ఒప్పించడానికి అలా ప్రవర్తించాల్సి వచ్చిందని, అవసరమైతే అది కూడా విశదంగా వివరిస్తాను. దాదాపు పావుగంట తర్వాత సుందరి వచ్చింది. ఏమి చేయాలో తోచని నేను ఊరికే ఉండలేక అత్తయ్య పక్కన కూర్చుని పువ్వులు మాల కట్టసాగాను. సుందరి మా ముందు నుంచే గబగబా గదిలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపైన తర్వాత రాజు మా దగ్గరికి వచ్చింది. అమ్మా,
వదిన ఏడుస్తోంది. ఊరు వెళ్ళిపోతానని బట్టలు సర్దుకుంటోంది ఏమిటి అంది. అదేమిటి, ఎందుకు, ఏమైంది అత్తయ్య కంగారుగా అడిగింది. ఏమో, నేనెంత అడిగినా చెప్పటం లేదు, నువ్వురా. అత్తయ్య లేచి గదిలోకి వెళ్ళిపోయింది. ఇంతలో సుందరి బయటికి వచ్చింది. ఏమిటమ్మా, ఏమైంది? సుందరిని ఆదుర్దాగా అడిగింది అత్తయ్య. మీ అబ్బాయి నన్ను వెళ్ళిపోమన్నారు, వెక్కిళ్లతో అంది. వాడా, నిన్న? ఎందుకు? వచ్చిన తర్వాత మీరే అడగండి. సుందరి నిజంగానే చాలా ఏడ్చినట్టుంది. ముఖం ఉబ్బి కళ్ళు వాచి ఉన్నాయి. అత్తయ్య సుందరి చెయ్యి పట్టుకుంది. అసలేమైందో చెప్పమ్మా, అందులో వాడి తప్పుంటే పిలిచి ముఖం వాచేలా చీవాట్లు పెడతాను. ఇంకో గంటలో పెళ్లివారు వస్తుంటే నువ్వు వెళ్ళటం ఏమిటి అంది అత్తయ్య. సుందరికి మళ్ళీ దుఃఖం ముంచుకు వచ్చినట్టుంది. కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. తల అడ్డంగా తిప్పుతూ, నాకు విలువలేని చోట ఒక్క క్షణం కూడా ఉండనత్తయ్యా. నా చెయ్యి వదలండి. దొడ్లో చీర ఆరవేశాను, తెచ్చుకుంటాను. నా పక్కనే కూర్చున్న మంగమ్మ నోరు తెరిచి ఇదంతా వింటోంది. అత్తయ్య సుందర్ని లోపలి గదిలోకి తీసుకెళ్ళింది. వాళ్ళ వెంటే రాజు కూడా వెళ్ళింది. మంగమ్మ కంఠం తగ్గించి నాతో, ఇది సోద్యంగానే ఉందే, మొగుడు పెళ్ళాలు ఏదైనా ఘర్షణ పడ్డారేమో, ఆ అమ్మాయి ఏడుస్తోంది, ఏమన్నాడో ఏమిటో అంది. నాకేమిటో చెప్పలేనంత కోపం వచ్చింది. కానీ తమాయించుకున్నాను. ఈ పరిస్థితుల్లో నోరు మెదపకుండా మౌనం వహించడమే ఉత్తమం. ఒక చెయ్యికి మరో చెయ్యి కలిపిన కొద్దీ శబ్దం ఎక్కువ అవుతుంది. ఇంటి నిండా బంధువులున్నారు, వాళ్ల ముందు అసహ్యంగా ఉంటుంది. అయినా కృష్ణ సుందర్ని సముదాయించి లాలించి ఏదో ఒకటి నచ్చజెప్పకుండా వెళ్ళిపోమనటం ఏమిటి? ఆ అమ్మాయి పరుషంగా అవమానంగా ఏమైనా మాట్లాడిందా? మంగమ్మ గారిని ఎవరో పిలవటంతో లేచి వెళ్ళింది. అత్తయ్య గదిలో సుందర్ని బ్రతిమలాడటం నాకు స్పష్టంగా వినిపిస్తూనే ఉంది. వాడిని ఇంటికి రాని, వచ్చిన తర్వాత విషయం ఏమిటో తెలుసుకొని నీకు నిజంగా అంత అవమానం జరిగినట్టు నాకు కూడా అనిపిస్తే నేనే పంపుతాను అంది. అరగంట తర్వాత కృష్ణ వచ్చాడు. అతని వెంట చామంతి పూల తట్ట తెచ్చిన నౌకరు నట్టింట పెట్టాడు. మధు పరిగెత్తుకుంటూ వచ్చి, నీకోసం ఎవరో వచ్చారన్నయ్యా అన్నాడు. కృష్ణ బయటికి వెళ్ళబోతుంటే, ఒరే అబ్బాయి, ఇలారా ముందు అంటూ కొడుకుని గదిలోకి తీసుకెళ్ళింది అత్తయ్య. కృష్ణ నా ముందు నుంచే గదిలోకి వెళ్ళాడు. నాకు ఒక్క నిమిషం అక్కడి నుంచి లేచి అవతలికి వెళ్ళిపోవాలని ఎంతగానో అనిపించింది. కానీ కాళ్ళు బొత్తిగా లేవలేదు. గదిలో జరుగుతున్న సంభాషణ వినే హక్కు నాకుంది అంటూ మనసు హఠం చేయడంతో పూలు కడుతూ అక్కడే కూర్చుండిపోయాను. గదిలో నుంచి మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఏమిట్రా ఇది, ఏమైంది అసలు? సుందరి వెళ్ళిపోతానంటోంది. వెళ్ళిపోతే వెళ్ళని అమ్మా, వెళ్ళదలుచుకున్న వాళ్ళు పట్టుకున్నా ఆగరు. అసలేమైంది, ఎందుకు నువ్వు వెళ్ళిపోమన్నావుట? నేనా వెళ్ళిపోమన్నానా? అలా చెప్పిందా నీకు? కృష్ణ కంఠంలో ఆశ్చర్యం ప్రతిధ్వనించింది. అవును, అసలు రావటమే ఏడుస్తూ వచ్చింది. ఏమిటి ఈ గొడవ? ఓ చెంప పెళ్లివారు వస్తున్నారు, ఇంటి నిండా ఈ చుట్టాలు. అత్తయ్యకి అసలు ఊరికనే ఏడుపు వస్తోంది. సుందర్ని ఇలా పిలు, ఏది, ఎక్కడుంది? దొడ్లో కూర్చుంది. ఇంట్లోకి రమ్మని ఎంత బ్రతిమలాడినా రావటం లేదు. బండిని పిలవకపోతే నడిచి వెళ్ళిపోతుందట. ఇంతకంటే అప్రతిష్ట ఇంకేమైనా ఉందట్రా? రాజు, ఆ అమ్మాయిని ఇక్కడికి పిలుచుకురా. రాజు బయటికి వచ్చి దొడ్లోకి వెళ్ళింది. రాజు వెంట సుందరి లోపలికి వచ్చింది. రాజు బలవంతంగా లాక్కు వచ్చినట్టుగా ఆ అమ్మాయి చెయ్యి రాజు గుప్పెటలో చిక్కడి ఉంది. ఇదిగో అన్నయ్య, రమ్మంటే రానే రావటం లేదు, బలవంతంగా లాక్కొచ్చాను. అమ్మకి ఏమని చెప్పావు? నేను నిన్ను వెళ్ళిపోమన్నానా? కృష్ణ కోపం అణుచుకుంటున్న స్వరంతో అన్నాడు. మీరు నా మాట వినకపోతే దాని అర్థం అంతేగా? సుందరి కంఠం ఏడుపుగా వినిపించింది. సరే, ఈ ఒక్కరోజు నువ్వు నా మాట విను. రేపటి నుంచి జీవితాంతం నీ మాట వింటాను నేను. కృష్ణ స్వరం శాంతంగా పలికింది. నా మాటకి నాకు విలువలేని చోట పడి ఉండాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నేనంత గతి లేని దాన్ని కాదు. సుందరి, ఏమిటమ్మా ఆ మాటలు? అత్తయ్య మందలింపుగా అంది. మీరే చెప్పండి అత్తయ్య, నా కళ్ళతో నేను చూసిన తర్వాత నన్ను నేను ఎలా మోసం చేసుకోను? మీ మనసులో నాకు విలువ ఉందో లేదో ఈ రోజే తేలిపోవాలి. మీకు ఆవిడగారి పట్ల నిజంగా ఎలాంటి ఆకర్షణ లేకపోతే భయం ఎందుకు? భయమా? ఇంటికి వచ్చిన ఆడపిల్లని అవమానించడం మర్యాదేనా? అయితే ఇది నాకు అవమానమే. నేను ఇలాగే అనుకుంటున్నాను. జరిగిన దాంట్లో నాకు భాగం ఉందని మర్చిపోతావేం? మిమ్మల్ని నేను క్షమించగలను. మగవాళ్ల బలహీనతలు నాకు తెలుసు, నేను అర్థం చేసుకోగలను.
గదిలో కొద్దిసేపు నిశ్శబ్దం ఏర్పడింది. ఏమిటన్నయ్యా అసలేమైంది? రాజు ఆదుర్దాగా అడగటం వినిపించింది. కృష్ణ రాజు మాట వినిపించుకోలేదు. ఇవన్నీ వదిలేయ్, నిన్ను ఉండమని అడుగుతున్నాను. నీ మనసుకి బాధ లాంటిది కలిగిస్తే నన్ను క్షమించు. ఇప్పటికి ఇంకేం గొడవ చేయకు, రేపంతా వివరిస్తాను. నేను నిజంగా ఉండాలని మీరు అనుకుంటే ఆ అమ్మాయిని తక్షణం పంపేయండి. మీరు చెప్పలేకపోతే నేను చెబుతాను. అది జరగని పని. అయితే నా ప్రయాణం ఆగటం అసంభవం. బాగా ఆలోచించుకో. నువ్వు ఈరోజు నా మాట వినకుండా వెళ్ళిపోయావంటే విషయం చాలా దూరం వెళుతుంది. ఇప్పటికే వెళ్ళిందని నా భయం. అందుకే జాగ్రత్త పడాలనుకుంటున్నాను. సరే, నీ ఇష్టం. కృష్ణ లేచి అత్తయ్య పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటకు వచ్చేశాడు. అతని వైపు తలెత్తి చూసే సాహసం నాకు లేకపోయింది. ఇంతకంటే ఘోరమైన అవమానం నాకు ఇంకేదీ లేదనిపించింది. సుందరి నా ముందు నుంచే వెళ్ళిపోయింది. రాజు అత్తయ్య యువతలకి వచ్చారు. రాజు నా దగ్గరికి వచ్చింది. ఇందులో నాకు కూడా ఏదో భాగం ఉందని తెలుసుకున్న రాజు చూపులు నా ముఖం మీద కన్నార్పకుండా నిలిచినాయి. నేను రాజు చెయ్యి పట్టి లాగి నా పక్కన కూర్చోపెట్టుకున్నాను. క్లుప్తంగా జరిగిందంతా చెప్పాను. రాజు నిశ్చేష్టురాలైనట్టుగా వినసాగింది. నేను పెద్దగా కట్టిన పూలమాల పక్కన పెడుతూ అన్నాను, రాజు, నేను వెళ్ళిపోవడానికి నాకేం అభ్యంతరం లేదు. సుందరితో చెప్పు అని నేను అంటుండగానే ఆచార్యులు గారు వచ్చేశారు. పెళ్లివారు వచ్చేశారట. వాళ్ళకి వెంటనే కాఫీలు పంపాలట. త్వరగా ఆ ఏర్పాట్లు చూడమని తొందర చేశాడు ఆయన. అత్తయ్య హడావిడిగా లోపలికి వెళ్ళింది. ఇల్లంతా ఒక్కసారి సందడిగా అయిపోయింది. రాజు ఇల్లంతా వెతికింది. సుందరి లేదు, వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి హఠానికి పట్టుదలకి నేను ఆశ్చర్యపోయాను. తన మాట సాగనందుకు అంత కోపమా? ఆడదానికి ఎప్పుడూ అంత తెగింపు మంచిది కాదేమో. వచ్చిన బంధువుల్లో అప్పుడే ఇది ఎలా పాకిందో ఏమో గుసగుసలు మొదలైనాయి. నాకు ముళ్ళ మీద ఉన్నట్టు అనిపించింది. చకచక జరగాల్సిన పనులు జరుగుతూనే ఉన్నాయి. అత్తయ్య రాజు ముఖాలు ఆందోళనగానే ఉన్నాయి. సుందరి వెళ్ళిపోయిందని తెలియగానే అత్తయ్య వీరాయిని వెంట వెళ్ళమని పంపింది. పెళ్లివారు భోజనానికి వచ్చి చేసి వెళ్లారు. ఇంట్లో ఉన్న బంధువులు కూడా తిని లేచారు. రాత్రి 10 గంటలు దాటింది. తాతగారు ముందు వరండాలో నుంచి కేక పెట్టారు. కమలమ్మ, ఇదిగో నీ వియ్యంకుడు వచ్చాడు. కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు తీసుకురా. రండి రండి. ఏమిటి అన్యాయం? బంధువులందరికంటే ముందు రావాల్సిన మీరు ఇంత ఆలస్యంగానా? తాతగారికి సుందరికి కోపం వచ్చి వెళ్ళిపోయిన సంగతి తెలుసు. రాజు చెప్పగా వచ్చింది సుందరి తండ్రి అని తెలుసుకున్నాను. సుందరి కూడా తండ్రి వెంట వచ్చిందేమోననే ఆశతో రాజు నేను ముందు వసారా దగ్గరికి వెళ్ళాం. శేషయ్యని చూడగానే సుందరి తండ్రి అని చెప్పవచ్చు. పోలికలు అంత బాగా ఉన్నాయి. తాతగారి ఆహ్వానానికి ఆయనేం మురిసిపోలేదు. ఆయన పిలిచినట్టు లోపలికి రాలేదు. రాజు అందించిన నీళ్ల చెంబు అందుకొని కాళ్ళు కడుక్కోలేదు. కృష్ణుడెక్కడా అని అడిగాడు. ఉన్నాడు లోపల, రండి మీరు అంది అత్తయ్య ఎంతో సౌమ్యంగా. వాడిని ఇక్కడికి పిలు, వాడితో మాట్లాడడానికి వచ్చాను. ఆయన ధోరణికి రాజు అత్తయ్య ముఖముఖాలు చూసుకోవటం నేను గమనించకపోలేదు. ఇంతలో ఏదో పని మీద కృష్ణయ్య అక్కడికి వచ్చాడు. అడుగో వచ్చాడు అన్నారు తాతగారు. ఏరా, నువ్వేదో బుద్ధిగలవాడివని బాధ్యత తెలిసినవాడివని ఇన్నాళ్ళు అనుకుంటూ వచ్చాను. ఇదేనా నువ్వు చేసే పని? కృష్ణ ఆయనకి అభిముఖంగా ఆగాడు. అతని ముఖం కఠినంగా ఉంది. రెప్పపాటులో శేషయ్య ధోరణి కనిపెట్టినట్టున్నాడు. శాంతంగా అడిగాడు, ఇప్పుడు మీరు పోట్లాడటానికి వచ్చారా, పెళ్ళికి వచ్చారా? రెంటికి కాదు, నిన్ను సంజాయిషి అడగడానికి వచ్చాను. ఆడపిల్లని అర్ధరాత్రి వేళ అలా ఒంటరిగా పంపిస్తావా? నువ్వు మనిషివేనా? నీకు బుద్ధుందా? నేను ఉండమంటే వినలేదు. నేనేం చెయ్యను? ఉండమన్నావా? ముఖాన పేడ్నీళ్లు చల్లి ఉండమంటే ఎవరైనా ఉంటారా? అంత సిగ్గులేని వాళ్ళు, గతిలేని వాళ్ళు ఎవర్రా? కృష్ణ ఆగ్రహం బిగబట్టినట్టు పెదవులు బిగించి ఆయన వైపు చూడసాగాడు. తాతగారు కల్పించుకుంటూ అన్నారు, శేషయ్య గారు, జరిగిందేదో జరిగింది. కాస్తని గంపంత చేసుకోవటం ఏం బాగాలేదు. ఇంటి నిండా బంధువులున్నారు. మనం తర్వాత నిదానంగా మాట్లాడుకోవటం బాగుంటుందేమో. ఏమిటండి, మీరు కూడా అలా అంటారా? నా పిల్ల చీకట్లో ఒక్కర్తి డొంకన పడి నడిచి వచ్చిందంటే దాని మనసుకి ఎంత కష్టం కలిగి ఉండాలి? అమ్మ కొడుకు ఇద్దరూ జ్ఞానం ఉన్నవాళ్ళేనా? పోతే పోయిందిలే అని ఊరుకుంటారు. చీకట్లో ఏ పురుగన్నా పుట్రన్నా దానికి తగిలితే అది అంతా వెళ్ళిపోతానన్నప్పుడు ఏ మనిషినైనా ఇచ్చి పంపకూడదు? నువ్వు తీసుకువచ్చి దిగబెట్టకూడదు?
ఆయన అరుపులకి ఇంట్లో అక్కడక్కడ ఉన్న బంధువులంతా వచ్చి అక్కడ గుమిగూడారు. అంతా సోద్యంగా, కుతూహలంగా, నిశ్శబ్దంగా వినసాగారు. తను వెళ్ళినట్టే మాకు తెలియదు అన్నాడు కృష్ణ నచ్చ చెబుతున్నట్టు. తెలియదు? ఎలా తెలుస్తుందిరా? నువ్వసలు ఒళ్ళు తెలిసే స్థితిలో ఉన్నావా? నీకు నాతో అవసరం తీరిపోయింది. వెర్రి విధవనై కట్నం డబ్బంతా ముందు నీ చేతిలో పెట్టేశాను. నీ చెల్లెలి పెళ్ళి అయిపోతుంది. ఇక నీకు ఒకరితో పనేమిటి? నేను నా కూతురు ఎట్లా పోతే నీకెందుకు? కృష్ణ ఒక అడుగు ముందుకు వేసి తెచ్చి పెట్టుకున్న సౌమ్యతతో మృదువుగా చెప్పాడు. దయవుంచి మీరు ఈ విషయంలో ఇంకేం మాట్లాడవద్దు. మీకిష్టం ఉంటే అందరి బంధువుల్లా ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. తర్వాత మనం మాట్లాడుకుందాం, ఇప్పుడు కాదు. ఈ మాటలు వినగానే శేషయ్య అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. ఏమిటి, నన్నే వెళ్ళమంటున్నావా? ఆహా, అంతటి వాడివి కూడా అయ్యావు. భేష్, ఈ కావరమంతా ఆ అమ్మాయిని చూసుకునేనా? ఒరే, కాస్త వాకిట్లోకి వచ్చింది కదా అని ఇక తాళి కట్టేయవచ్చునని కులుకుతున్నావేమో. మీ అత్తయ్య మామయ్య సంగతి నీకు తెలియదేమోరా? నాకు తెలుసు. నువ్వు వాళ్ళ వాకిట్లోకి వెళితే నీ మొహాన ఉమ్మేస్తారా వాళ్ళు? నీ చదువురాని పల్లెటూరు ముఖానికి పిల్లనిస్తారనుకుంటున్నావా? ముఖాన వేణీళ్లు కొట్టి మెడబెట్టి బయటకు గెంటుతారో. కృష్ణ ముఖం జేవురించినట్టయింది. కళ్ళు నిప్పులు కక్కినాయి. శేషయ్య గారి భుజం పట్టి అవతలికి తోశాడో. ఆయన ఆ తోపుకి తూలి పడబోయి ఎలాగో నిగ్రహించుకున్నాడో. ఆ కృష్ణ, తొందరపడకు. తాతగారు చప్పున కృష్ణకి ఆయనకి మధ్య అడ్డుగా వెళ్ళి నిల్చుని కృష్ణ చేతులు గట్టిగా పట్టుకున్నారో. కృష్ణ కంఠస్వరం ఉరిమినట్టుగా ఉంది. మర్యాదగా తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మను. ఏం చేస్తావురా? కొడతావా? శేషయ్య ముందుకు వచ్చాడో. ఆచార్యులు గారు చప్పున శేషయ్య చేతులు పట్టుకున్నాడో. బాబూ, ఏమిటి గొడవ? పెద్దవారు, మీరు చేయాల్సిన పనేనా? చిన్నవాళ్ళు ఏదైనా తెలియక చేస్తే సర్దుకుపోవాలి, చాటుగా మందలించాలి. అంతేగాని ఇలా నలుగురిలో నవ్వులాటగా చేసుకుంటారా? నా మాట వినండి, ఇప్పటికి తగ్గండి. ఈ బోడి నీతులన్నీ వాడికి చెప్పవయ్యా నువ్వు. నా మీద చెయ్యి చేసుకుంటాడా? వాడి అంతు తేల్చకపోతే చూడు, నా పేరు శేషయ్యే కాదో. ఉత్తరీయం దులిపి పైన వేసుకుని వెళ్ళిపోతూ ఆగి వెనక్కు తిరిగి అత్తయ్య వైపు చూసి కళ్ళెర్ర చేస్తూ అన్నాడు. కమలమ్మ, చూడు, నన్ను అవమానించినందుకు నువ్వు నీ కొడుకు అనుభవిస్తారో. నేను పగ అంటూ వస్తే త్రాచుపామునే, గుర్తుంచుకో. ఆగ్రహావేశాలని, అవమానాన్ని బలవంతంగా దిగమింగుతున్నట్టు కృష్ణ దవడలు బిగుసుకున్నాయి. నిటారుగా రాతి శిల్పంలా నిలబడిపోయాడతను. బంధువులంతా నా వైపు విచిత్రంగా, ఆసక్తిగా చూడసాగారు. వాళ్ళకి దీనికంతటికీ కారణం నేను అన్న విషయం తెలిసింది. అందరి కళ్ళు నన్ను పరీక్షించసాగాయి. నాకు ఒళ్ళంతా తేళ్ళు జర్రులు పాకినట్లయింది. అత్తయ్య, ఆచార్యులు గారు, తాతగారు కృష్ణని ఇప్పటికి ఏం తొందరపడవద్దని, అవతల పెళ్లివారు వచ్చి ఉన్నారని, అభాసు అవుతుందని హెచ్చరిస్తూ నచ్చచెప్పసాగారు. అప్పటికి రాత్రి 1 గంట అయింది. ఇంకొక 10 గంటలు ఎలాగో అలా కళ్ళు మూసుకుంటే లగ్నం అయిపోగానే నేను వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళిపోతే అంతా సర్దుకుంటుంది. చిచి, ఎంత గొడవ! ఇలా అని తెలిస్తే చచ్చినా వచ్చేదాన్ని కాదు. నా మనసంతా చేదుగా, బాధగా, అసంతృప్తిగా అయిపోయింది. ఎలా తెల్లవారిందో ఆ దేవుడికే తెలియాలి. టైం అంత మందకొడిగా జరగడం మునిపెన్నడూ నేనెరగను. తెల్లవారుజాముకే లేచారంతా. జరగవలసిన కార్యక్రమం అంతా చకచకా జరిగిపోతోంది. ఇంట్లో ఉన్న చుట్టాలు వాళ్ళు రాత్రి జరిగిన గొడవకి కారణం నేను అని తెలుసుకోగానే నన్ను నకసిక పర్యంతం చూడసాగారు. నన్ను చూసి కంఠాలు తగ్గించి మాట్లాడుకునేవాళ్ళు. నేను అటువైపు నుంచి వాళ్ళ ప్రక్కగా వెళుతుంటే మాటలు ఆపేసి మౌనం వహించేవాళ్ళు. నాకిదంతా సలసలా కాగుతున్నట్టుగా ఉంది. రాజుకి తలంటి పోసి గౌరీ పూజకి కూర్చోపెట్టారు. వాకిట్లో మేళం వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు శృతులు సరిచేసుకుంటున్న ధ్వని వినిపిస్తోంది. రాజు తలలో పువ్వులు అలంకరిస్తున్న నాకు అక్కడికి కొంచెం దూరంగా అత్తయ్య, కృష్ణ మాట్లాడుకోవడం వినిపించింది. తాతగారు కూడా అక్కడే ఉన్నారు. ఇంక నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. గోపాలం తనకి కట్నం ఇచ్చిన డబ్బు నా చేతికిచ్చాడు. వారం రోజుల తర్వాత ఎలాగైనా తల తాకట్టు పెట్టి అయినా సరే తీర్చేస్తానని చెప్పాను. ఏమోరా, ఈ 3 ముళ్ళు సవ్యంగా పడి అంతా సక్రమంగా జరిగిపోతే కొండకి పిల్లతో వస్తాను అని మొక్కుకున్నాను. ఆ శేషయ్య వెళ్ళి అక్కడ చేరాడంటే నాకేమిటో గుండెలు పీచుపీచుమంటున్నాయి. నీది మరీ చాదస్తమమ్మా. ఏం చేస్తాడంటావు? వాళ్ళకి కూడా దూరపు బంధువు కాబట్టి అక్కడికి వెళ్ళి ఉంటాడు. నీకా భయం ఏమీ వద్దు. ఇంతలో ఎవరో వచ్చి కృష్ణని పిలవటంతో
వస్తున్నా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళ మాటలను బట్టి నేను శేషయ్య వెళ్ళి పెళ్లివారితో చేరాడని, ఆయన డబ్బు ఇవ్వకపోతే గోపాలం సర్దాడని తెలుసుకున్నాను. తాతగారు అన్నారు, కమలమ్మ, ఒకవేళ పెళ్లివారు ఏదైనా సణిగినా, లోపాలు వెతికినా ఎవరూ కిమ్మనకండి. అడిగిందంతా చెయ్యండి. వాళ్ళు ఏ కాస్తంతా వెతికేందుకు అవకాశం ఇవ్వవద్దు. మనతో తగాదా పడినవాడు కోపం వచ్చి ఇంటికి వెళ్ళిపోకుండా ఈ శేషయ్య అక్కడ చేరటం నాకు భయంగానే ఉంది. ఏమిటోనండి, వాడి చెవిన కూడా ఈ మాట వెయ్యండి. ఒట్టి తొందర మనిషి. కోపం అనేది వస్తే ముందు వెనక చూసుకోకుండా మాట్లాడతాడు. రాత్రి కాస్త ఆయనకి నెమ్మదిగా నచ్చచెప్పినట్టయితే ఇంత గొడవే ఉండేది కాదు అంది అత్తయ్య. అత్తయ్య భయం నాకు ఆధారం లేనట్టుగా అనిపించింది. ఏదో అభిప్రాయ భేదం వచ్చిందని ఎవరైనా పీటల వరకు వచ్చిన పెళ్లిని చెడగొడతారా? చెడగొట్టగలరా అసలు? కానీ అత్తయ్య భయం కృష్ణ అన్నట్టు చాదస్తం కానీ నేను అనుకున్నట్లు నిరాధారం కాదని తర్వాత రుజువైంది. ఉదయం పలహారాలు వెళ్ళినాయి. చాలేదని కబురు వచ్చింది. గబగబా మళ్ళీ చేయించి పంపారు. కాఫీ బాగాలేదని వేరే చేసి పంపమని తిప్పికొట్టారు. కృష్ణ ఏదో అనబోతుంటే తాతగారు, ఆచార్యులు గారు వారికి వేరే చేసి పంపించారు. లగ్నం టైం దగ్గరకొస్తోంది. కానీ విడిది నుంచి పెళ్లివారు తరలి రాలేదు. ఆచార్యులు గారు పరిగెత్తుకుంటూ వచ్చారు. కమలమ్మ, కృష్ణుడెక్కడా? దొడ్లో ఉన్నాడు. ఎందుకు? కొంప మునిగేట్టుందమ్మా. ఒకసారి వాడు అర్జెంటుగా విడిదికి రావాలి. ఆచార్యులు గారు దొడ్లోకి వెళ్ళారు. ఆయన వెంట కృష్ణ, తాతగారు, ఇంకో 2 పెద్దవాళ్లు వెళ్ళారు. పెండ్లి మండపం దగ్గర అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ముహూర్తం దగ్గర పడుతోందని, ఇంకా జరగవలసిన తతంగం చాలా ఉందని, ఆలస్యం అయిపోతోందని బ్రాహ్మణులు గోల పెడుతున్నారు. అత్తయ్య కృష్ణ విడిది నుంచి రావటం కోసం ఆతృతగా తిరిగి చూస్తోంది. దాదాపు గంట తర్వాత వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారు. కృష్ణ ముఖం ఎర్రగా, ఆవేశాన్ని బలవంతంగా దిగమింగుతున్నట్టుగా కందగడ్డలా ఉంది. మిగతా వాళ్ళంతా సీరియస్గా ఉన్నారు. తాతగారు రాగానే ఉస్సూరంటూ పడక కుర్చీలో కూర్చున్నారు. ఆచార్యులు గారు అప్పటికి చాలాసార్లు చెప్పి ఇంకోసారి ఆఖరిసారి చెబుతున్నట్టుగా అన్నారు. కృష్ణ, నువ్వు మంకుపట్టు పడితే లాభం లేదు. ఇంకో 1000 ఇస్తానను. వాళ్లే వస్తారు. ఇంకో 1000? ఒక్క చిల్లి గవ్వ కూడా ఎక్కువ ఇవ్వను. ఇష్టమైతే చేసుకోమను, లేకపోతే వెళ్ళిపోమను. వెళ్ళిపోతే మనకి అవమానం కాదుట్రా. ఆడపిల్లవాళ్ళం, తాతగారు కల్పించుకుంటూ అన్నారు. ఏమిటి తాతయ్య, నువ్వు కూడా అలాగే అంటావే? అవమానం మన ఒక్కళ్ళదేనా? వాళ్ళకి లేదా? పీటల వరకు వచ్చిన పెళ్ళి ఆగిపోతే అది వాళ్ళకి మాత్రం తలవంపులు కాదా? వాళ్ళు అంత అభిమానం ఉన్న మనుషులైతే అసలు ఈ తగాదా తెస్తారట్రా? అదే నేను చెబుతున్నాను. ఇంత డబ్బు కక్కుర్తి మనుషులని, అభిమానం లేని వాళ్ళని తెలిస్తే చచ్చినా ఒప్పుకునేవాడిని కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాకేం సిగ్గులేదు. నా చెల్లెలు అదృష్టవంతురాలు, అందుకే తప్పిపోయింది అనుకుంటాను. కృష్ణ విసురుగా అన్నాడు. అదృష్టమే. ఒకసారి పెళ్లి తప్పిపోయిన ఆడపిల్లకి మళ్ళీ పెళ్లి చేయాలంటే ఎంత కష్టమో తెలిస్తే నువ్విలా మాట్లాడవు. కృష్ణ ఆచార్యులు గారి దగ్గరికి వచ్చాడు. అసలే లావాలా కుతకుతలాడుతున్న అతను భళ్ళున బద్దలవబోతున్న అగ్నిపర్వతంలా ఉన్నాడు. నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఆచార్యులు గారు, ఈ సంబంధం కుదిర్చింది మీరు. మా గురించి మీకంటే ఇంకెవరికీ బాగా తెలియదు. మీరు వెళ్ళి పిల్ల ప్రవర్తనని గురించి శంకిస్తూ వ్రాసిన ఆ ఆకాశరామన్న ఉత్తరం ఎవరో గిట్టని వాళ్ళు రాశారని చెప్పండి. కావాలంటే వాళ్ళని ఈ ఊళ్ళో ఎవరినైనా పిలిచి నేను, మా చెల్లెలు ఎలాంటి వాళ్ళమో అడగమనండి. నాకేం అభ్యంతరం లేదు. చక్కగా వచ్చి కలకల్లాడుతూ ఈ పెళ్లి పూర్తి గావించుకొని లాంఛనాలతో తరలి వెళ్ళమనండి. లేదంటారా ఆ ఆకాశరామన్న ఉత్తరమే వాళ్ళకి ముఖ్యం అంటారా? తక్షణం బండెక్కమనండి. ఈ 2 మినహా ఇంకో మాట ప్రసక్తి లేదు. నేను ఇంకో 1000 రూపాయలు ఎక్కువ ఎందుకు ఇవ్వాలి? ఇస్తే వాళ్ళ అపనమ్మకం తొలగిపోతుందా? డబ్బుతో మచ్చ మానిపోతుందా? దీనికంతటికీ ఆ శేషయ్యే కారణం. ఆచార్యులు గారు సనిగాడు. కృష్ణ చర్రుమన్నట్టు చూసి, శేషయ్య కానివ్వండి, లేకపోతే ఇంకో గోవిందయ్య కానివ్వండి, నాకనవసరం. నాకు కావాల్సిందల్లా వీళ్ళెలాంటి మనుషులు అని. వెళ్ళండి, మీరు వెళ్ళి నేను చెప్పమన్న మాటలు చెప్పిరండి. కృష్ణ, తొందరపడి నిర్ణయం తీసుకోకు. కాస్త ఆలోచించుకో, తాతగారు హెచ్చరిస్తున్నట్టుగా అన్నారు. ఇంకా ఆలోచించేదేమీ లేదు తాతయ్య. గిట్టిన వాళ్ళు ఎవరో ఏదో చేస్తారని అది సాకుగా తీసుకొని ఇంకాస్త డబ్బు గుంజుదామని వాళ్ళ ఉద్దేశం అయితే అది పొరపాటని మనం వెంటనే తెలియచేయటం మంచిది. ఆచార్యులు గారు అత్తయ్య దగ్గరికి వెళ్ళి చాలా తగ్గు స్వరంతో జరిగిన విషయం కాబోలు విశదంగా చెబుతున్నాడు.
అత్తయ్య వచ్చి కొడుకు చెయ్యి పట్టుకుంటూ అంది. కృష్ణ, పట్టుదల అన్ని వేళలా మంచిది కాదురా. రాజు ముఖం చూసి మాట్లాడు అంది. కృష్ణ తల్లివైపు చూశాడు. దుఃఖం నీళ్లుగా సుళ్ళు తిరుగుతున్న ఆవిడ కళ్ళల్లోకి చూడగానే అతని ఆగ్రహం కాస్త సడలింది. నచ్చ చెబుతున్నట్టుగా శాంతంగా అన్నాడు. రాజు ముఖం చూసి దాని క్షేమం కోరి చెబుతున్నానమ్మా. ఇంత డబ్బు ఖర్చు చేసి ఇంత ఎత్తు మనం తూగలేమని తెలిసి కూడా అప్పు చేసి ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నానమ్మా నేను? అది సుఖంగా ఉండాలనే కదా. ఆ ఆకాశరామన్న ఉత్తరం శేషయ్య వ్రాయించి ఉంటాడని మనందరికీ తెలుసు. ఈరోజు డబ్బు ఇస్తే ఇచ్చినట్టేనా? ఏ మచ్చా లేకపోతే డబ్బు ఎందుకు ఇచ్చి ఉంటారు అని రేపటి నుంచి దాన్ని సాధించరు, అనుమానించరు. నేను చాలా దూరం ఆలోచించే మాట్లాడుతున్నానమ్మా. పెళ్ళి ఆగిపోతే అందరూ నవ్వుతారంటావా? నవ్వని. ఈరోజు కాకపోతే రేపైనా అందరికీ అసలు సంగతి తెలుస్తుంది. ఎవరో ఏదో అంటారని భయపడతామా? చెయ్యని తప్పు నెత్తిన రుద్దుకుంటామా? కమలమ్మ కొడుక్కి ఏం చెప్పాలో తెలియనట్టు నిస్సహాయంగా చూడసాగింది. కృష్ణ పక్కకు తిరిగి, ఆచార్యులు గారు, మీరు వెళ్ళి నేను చెప్పమన్నది చెప్పేసి రండి, త్వరగా వెళ్ళండి అన్నాడు. ఆచార్యులు గారు అయిష్టంగా తలూపాడు. తాతగారు లేచారు. నేను కూడా వస్తానుండు అంటూ బయలుదేరారు. ఇంట్లో బంధువులంతా అక్కడ గుమిగూడారు. కృష్ణ వాళ్ళ ముందు నిలబడటం ఇష్టం లేని వాడిలా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా వింటున్న నేను మ్రాన్పడిపోయినట్టుగా నిలబడిపోయాను. ఇంత ఘోరం ఎక్కడైనా ఉందా? మనుష్యులు ఇంత నీచంగా, ఇంత స్వార్థంగా ప్రవర్తిస్తారా? శేషయ్య కృష్ణతో అభిప్రాయ భేదం వచ్చిందని పెళ్లి చెడగొట్టడానికి సిద్ధమవుతాడా? ఈ కాస్త దానికే ఇంత వైషమ్యమా, ఇంత పట్టుదల? ఏం మనుషులు వీళ్ళు! పల్లెటూళ్ళ వాళ్ళంతా అమాయకులని, అతి మంచి వాళ్ళని, కల్లా కపటం తెలియని వాళ్ళని అనుకుంటున్నాను నేను. ఆ పెళ్లివారు మాత్రం బుద్ధి ఉన్నవాళ్లేనా? సంస్కారం ఉన్న మనుషులు చేసే పనేనా ఇది? విడిదిలో ఆకాశరామన్న ఉత్తరం పడి ఉంటే మాత్రం ముందుగా ఈ సంబంధం స్థిరపరుచుకునేటప్పుడు కృష్ణ, అతని కుటుంబం ఎలాంటిదో తెలుసుకోకుండానే ఒప్పుకొని ఉంటారా? కృష్ణ అన్నట్టు ఇదో సాకుగా తీసుకొని ఇంకో 1000 రూపాయలు లాగాలని ఎత్తు కాబోలు. చిచి, ఏం మనస్తత్వాలు! డబ్బు కోసం గడ్డి తినే మనుషుల్లా ఉన్నారు. పరువు మర్యాదకి భయపడిపోయి అడిగిన ఆ 1000 రూపాయలు కిమ్మనకుండా ఇచ్చేస్తారనుకున్నారు కాబోలు. కృష్ణ బాగా జవాబు చెప్పాడు. ఇలాంటి సంఘటనల్లోనే మనిషి వ్యక్తిత్వం ఎంతవరకో తెలిసేది. నాకు అతని పట్ల ఉన్న గౌరవాభిమానాలు రెట్టింపోయినాయి. కృష్ణ మొదటిసారి వెళ్ళినప్పుడు ఆ ఉత్తరం సంగతి పట్టించుకోవద్దని, ఎలాంటి అనుమానాలు లేకుండా పెళ్లికి తరలి రమ్మనమని ప్రాధేయపడినట్టు అడిగాడట. వాళ్ళు అతని మాట వినలేదు. కృష్ణ ఇంటికి వచ్చేశాడు. ఆచార్యులు గారు కృష్ణ చెప్పమన్న మాటలు చెప్పటానికి వెళ్ళాడు. తాతగారు ఆయన తిరిగి వచ్చారు. వాళ్ళు అన్న మాటలేవో చెప్పారు. తర్కం హెచ్చింది. దాంతో ఇరువైపులా పట్టుదల కూడా పెరిగింది. చివరికి పెళ్లివారే దిగి వచ్చారు. ఆచార్యులు గారితో కృష్ణ ఒక్కసారి వచ్చి తమని బ్రతిమలాడితే ఉంటామని కబురు పంపారు. కృష్ణ వెళ్ళనన్నాడు. అప్పటికే ఇది ఊరంతా పాకిపోయింది. పెళ్లివారు వెళ్ళిపోవడానికి ప్రయాణం అవుతున్నారని ఎవరో పరిగెత్తుకు వచ్చి చెప్పారు. అత్తయ్య కృష్ణ కోసం గాలించింది. కృష్ణ అక్కడెక్కడా కనిపించలేదు. ఊళ్ళో ఎవరూ బండి కట్టలేదట. కృష్ణారావు గారు చెబితే గాని మేం కట్టాం అన్నారట. మూటా ముల్లే సర్దుకొని కూర్చున్నారు. శేషయ్య మనుషుల్ని పంపి తమ ఊరి నుంచి బళ్లను పంపించాడు. ఈ స్పర్ధకి కారణం శేషయ్య అని తెలిసింది. కానీ నిన్నటి వరకు ఆత్మీయంగా ఉన్న కృష్ణకి శేషయ్యకి ఎందుకు విభేదం వచ్చిందో ఎవరికీ తెలియటం లేదట. మంగమ్మగారు వచ్చి మెల్లగా ఈ విషయాలన్నీ నా చెవిలో ఊదింది. వీరాయి వచ్చాడు. చేతిలో కర్ర నేలకి తాటిస్తూ తాతగారితో, మా దొరగారిని అనమనండి. పెళ్లిబండి ఒక్కటి కదలనివ్వం మేము. పెళ్లి కొడుకుని కట్టేసి లాక్కొస్తాం. మా గూడెం అంతా ఇక్కడే ఉంది అన్నాడు. వాడి దూరం చూస్తే పెళ్లివారిని అలా పోనివ్వటం బొత్తిగా చేతకానితనంగా భావిస్తున్నట్టుగా ఉంది. మీ దొరగారు మేం చెప్పిన మాట వింటే ఇంత గొడవే ఉండకపోను అన్నాడు తాతగారు. పెళ్లి పందిర్లో పెళ్లి కోసం ఏర్పాటు చేసిన ఏర్పాట్లన్నీ వెలవెలపోతున్నట్టు ఎక్కడివక్కడ పడి ఉన్నాయి. సన్నాయి వాళ్ళు ఉండాలో వెళ్ళాలో తెలియనట్టు తికమక పడుతూ కూర్చున్నారు. పెళ్లివాళ్ళు వెళ్ళిపోయారని తెలియగానే అందరూ నిశ్చేష్టులైపోయారు. నాకిదంతా ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయినట్టు, కాళ్ళు చేతులు ఆడనట్టు అయిపోయింది. దీనికంతటికీ మూల కారణం నేనేనన్న సంగతి నన్ను వెర్రిదాన్ని చేస్తోంది. నవ్వుతూ తుళ్ళుతూ ఆడుతూ పాడుతున్నట్టు వచ్చిన నేను ఈ ఇంట్లో ఇంత విషాదానికి కారణమవుతానని కళ్ళు కూడా అనుకోలేదు. కృష్ణ ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. అత్తయ్య గదిలో ఏడుస్తూ కూర్చుంది.
చుట్టూ చేరిన ఆడవాళ్ళు తలో విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. నాకు రాజు దగ్గరికి వెళ్ళటానికి కూడా మొహం చెల్లలేదు. మనుష్యులు పంతాలు పట్టింపులకు పోయి ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారని, జీవితాలతో ఆడుకుంటారని మొదటిసారిగా యథార్థంగా కళ్ళెదుట చూస్తున్న నేను నోట మాట రానిదానిలా అయిపోయాను. ఇది అమ్మకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? పెళ్లి కబురు తీసుకువస్తానని, అన్నీ వినాలని ఆశగా ఎదురుచూస్తున్న నాన్నగారికి నేనేం జవాబు చెప్పను? నా మూలంగా ఈ పెళ్లి ఆగిపోయిందని తెలిస్తే ఆయన ఎంత బాధపడతారో. 12 గంటలయింది. తాతగారు వంట కానివ్వమని బ్రాహ్మణుడితో చెప్పారు. వంట చకచకా అయింది. వచ్చిన బంధువులు తోచినట్టుగా ఎంగిలిపడి లేచారు. అందరూ ఎవరికి వారే ప్రయాణమయ్యారు. కొంతమంది అత్తయ్యతో చెప్పకుండానే వెళ్ళిపోయారు. అందరి దగ్గర కృష్ణ తరపున తాతగారు వీడ్కోలు తీసుకున్నారు. సాయంత్రం అయ్యేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది. నవ్వులతో, సరదాలతో, కేరింతలతో హుషారుగా ప్రతిధ్వనించాల్సిన పరిసరాలు అక్కడక్కడ అసలు మనుషుల అలికిడే లేనట్టు అయిపోయింది. కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరిగిన నేను వచ్చి దొడ్లో కూర్చున్నాను. నా రాక ఈ ఇంటికి శుభసూచకం కాదేమోనన్న అనుమానం నన్ను వేధించసాగింది. ఎంత మంచి చేయాలని వచ్చినా నా వల్ల వీళ్ళకి జరిగిందేమిటి? అసలు నేను రాకుండా ఉంటే పోయేది. వచ్చిన బెజవాడలోనే కృష్ణతో మాట్లాడి వెనక్కు తిరిగి వెళ్ళిపోయినా బాగుండేది. అత్తయ్య దగ్గరకు 2 సార్లు వెళితే అత్తయ్య నా వైపు చూడటం ఇష్టం లేనట్టు చూపులు మరల్చుకుంది. గాయపడిన ఆవిడ హృదయం ఎంత క్షోభపడుతోందో గ్రహించలేని మూర్ఖురాల్ని కాదో. అత్తయ్య నా వైపు ఎప్పుడు చూడలేదో నేను రాజు దగ్గరికి కూడా వెళ్ళలేకపోయాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే కృష్ణ రావాలి. అతను వచ్చే వరకు నేను ఉండక తప్పదు. నా మనసు ఒడ్డున పడిన చేపలా గిలగిలలాడసాగింది. చాలాసేపటికి దొడ్లో అరుగు మీద చెంపకు చెయ్యి ఆనించుకుని క్రిందికి చూస్తూ అలాగే కూర్చున్న నేను భుజం మీద ఎవరిదో చెయ్యి పడటంతో ఉలిక్కిపడి తలెత్తాను. నా పక్కగా రాజు నిలబడి ఉంది. రాజు ముఖాన ఇంకా నేను దిద్దిన కళ్యాణ తిలకం, బుగ్గన చుక్క అలాగే ఉన్నాయి. ముఖం ఏడ్చినట్టుగా ఉబ్బి కనురెప్పలు వాడి ఉన్నాయి. ఇక్కడ కూర్చున్నావేం వదినా, లోపలికి రా అంది. నేను కళ్ళెత్తి ముఖంలోకి సూటిగా చూశాను. ఆ ముఖంలో ఎలాంటి మార్పు లేదు. ఆ కళ్ళల్లో నా పట్ల కించిత్తు కూడా కోపం కనిపించలేదు. నా గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపుకున్నట్టయింది. రాజు అన్నాను. లోపలికి రా, అమ్మకి ఫిట్ వచ్చింది. అమ్మ దగ్గర ఎవరూ లేరు, అక్కడ కూర్చుందాం. నేను రాజు చేయి గట్టిగా పట్టుకొని లోపలికి వచ్చాను. అత్తయ్య చాప మీద పడుకొని ఉంది. కాస్త దూరంలో తాతగారు అక్కడున్న పెట్టె మీద కూర్చొని ఉన్నారు. రాజు వెళ్ళి తల్లి ప్రక్కన కూర్చుంది. నేను ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చున్నాను. అత్తయ్య ఏడుస్తోంది. ఆ ఏడుపు సన్నని దారంలా మారి నా గుండెలకి బిగించినట్టుగా నా గుండెలు విలవిలలాడసాగినాయి. అత్తయ్య దుఃఖం నేను తీర్చలేనా? దీనికంతటికీ కారణం నేను కాబట్టి ఈ సమస్యల్ని నేను తీరుస్తాను. అత్తయ్య నువ్వు నిశ్చింతగా ఉండు అంటూ నేను హామీ ఇవ్వలేనా? నా మనసంతా అయోమయంగా అయిపోయింది. రాత్రి చాలా పొద్దుపోయింది. వీరాయి పని మనుషులతో ఇల్లంతా సర్దించి వెళ్ళిపోయాడు. ఎంతో సంబరంగా జరుగుతుందనుకున్న పెళ్ళి పోట్లాటలతో ఆగిపోవడంతో పిల్లలు బిక్కమొహాలు వేసుకొని త్వరగానే నిద్రపోయారు. అత్తయ్యకి మెలకువ వచ్చింది. కానీ చాప మీద నుంచి లేవనే లేదు. నీరసంగా అలాగే పడుకుంది. రాజు వంట ఇంట్లోకి వచ్చి కాఫీ తయారు చేస్తుంటే నేను సాయం చేశాను. రాజు తల్లి చేత బలవంతంగా కాస్త కాఫీ తాగించింది. తాతగారు పడుకున్నారు. రాజు అలసిపోయిన దానిలా చాప మీద తల్లి పక్కగా ఒదిగి పడుకుంది. రాజు కళ్ళల్లో మాటిమాటికి నీళ్లు నిండుతూ ఉండటం నేను గమనించకపోలేదు. రాత్రి చాలా పొద్దుపోయింది. చాప మీద పిల్లలు పక్కన పడుకున్న నేను ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో లేచి దొడ్లోకి వచ్చాను. అక్కడెక్కడా దీపం లేదు. సప్తమి నాటి వెన్నెల దొడ్లో దూరంగా పడుతోంది. పందిరి క్రింద చీకటిగా ఉంది. కాస్త నిదానంగా చూస్తే తప్ప అక్కడ ఏ వస్తువు ఉన్నది కనిపించడం లేదు. పందిట్లో కాలు పెట్టి అరుగు మీద కొద్దిసేపు కూర్చుందామని అటువైపు వెళ్తున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.